ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ మెండుగా దీవించును గాక. ఈ కొద్ది సమయంలో మరి ప్రాముఖ్యంగా మీ అందరిపైన ప్రభు తన యొక్క గ్రహింపు శక్తిని మీకు అనుగ్రహించును గాక. చాలా మంచిది. మరి ప్రభు యొక్క సన్నిధిలోనికి గృహంలోనికి మనం సమకూర్చబడినాం. సమయాన్ని సద్వినియోగపరచుకునేలాగా ముందుకు సాగిపోదాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనించుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం గమనించుదాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమమున అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణములకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసునుడై ఉన్నాను. ఆమె మీరున్న చోట తల నుంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, నీవు మాత్రమే నీతిమంతుడవై ఉన్నావు. నీవు మాత్రమే ఒక నిజమైనటువంటి కాపరివి, నిజమైన బోధకుడవు. నీవు లేకుండా ఏ సంఘమైనను కూడా ఏ కార్యాన్ని చేయలేదు. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ యొక్క ప్రియమైన ప్రజలుగా, నీ చేత ఎన్నిక చేయబడిన వారిగా, మొట్టమొదటిగా నీ చేత ప్రేమింపబడిన వారుగా నాయన మరొకసారి నీ ఆత్మ సహాయాన్ని మేము అడుగుతా ఉన్నాము. నాయన నీ ప్రియమైన పిల్లలు నిజంగానే ప్రభువా, వాళ్ళు చేపలను అడిగే సమయంలో మీరు రాత్రిని ఎన్నడూ కూడా ఇచ్చే దేవుడవు కాదయ్యా. వారు దేనినైతే అడుగుతారో అది నిజంగానే న్యాయబద్ధమైనదై, లేఖన సంబంధమైనదై, నిన్ను సంతోషపెట్టినదై, మమ్మల్ని మేము మార్చుకొనదగినదైనట్లయితే నువ్వు ఖచ్చితంగా చేస్తానని మాటిచ్చావు గనక ప్రభువా, ఈ సమయంలో మీ ఆత్మ యొక్క సంచారమును, మీ ఆత్మ యొక్క అభిషేకమును, గ్రహింపు శక్తిని మా అందరిపైన కుమ్మరింపమని, నాయన నరమాత్రుడను అల్పుడనైనటువంటి నన్ను మీరు మరుగు చేసి నీ ప్రియమైన సంఘముతో మీరే మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. ఇంతవరకు మనము ద లా ఆఫ్ సిన్, పాప నియమాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాం. దాంట్లో కొన్ని రూపాల్లోంచి కొన్ని విషయాలు మనం వింటూ వచ్చాము. పోయినటువంటి బుధవారంలో కూడా కొన్ని విషయాలు దాని గురించి మాట్లాడాను. కొంతమందికి కొంత అర్థమైంది, కొంతమందికి చాలా తక్కువ అర్థమైంది. అయినప్పటికీ కూడా మనందరిపైన దేవుడిగా ఉన్నటువంటి ఆయన మన మధ్యలో తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరింపజేసి ఈ విషయములు మన గ్రహించుటకు కావలసిన గ్రహింపు శక్తిని, మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ శరీర వృద్ధిని మీకు దయచేస్తాడు. పౌలు గారు కూడా కొన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు, నేను మునుపు వచ్చినప్పుడు మీలో మీరు ఇంకా బలహీనులై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని పాలతోనే పెంచవలసి వచ్చింది కానీ అన్నముతో నేను మిమ్మల్ని పెంచలేదు అంటాడైనా. ఇది కలెక్టివ్లీ ఆ సంఘం అంతటితో ఆయన మాట్లాడిన మాట. కానీ సంఘం అన్నాక
కొంతమంది వాక్యం యొక్క ప్రత్యక్షత అధికమైన వారు తొందరగా పట్టుకోగలుగుతారు. దీన్నే దేవుడు యొక్క ప్రవక్త అయినటువంటి బ్రహ్నం గారు అంటారు, సమ్ గెట్ ఫిల్డ్ వెరీ క్విక్లీ, సమ్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు బి ఫిల్డ్ అంటాడు ఆయన. కొందరు అతి తొందరగా నింపబడతారు, మరికొంతమంది చాలా అధిక సమయాన్ని తీసుకుంటారు. అది ఒక సర్వీస్, అంటే ఒక ఆరాధన యొక్క సమయం విషయంలోనైనా, ప్రత్యక్షతలో ఆ వాక్యాన్ని గ్రహించడంలోనైనా కొంతమంది తొందరగా పట్టుకోగలుగుతారు, మరికొంతమంది కొంత సమయాన్ని పట్టుకుంటారు. కొంతమందికి అంశం పేరు చెప్పగానే అంత గ్రహించేస్తారు, మరికొంతమంది సగం చెప్పా గ్రహిస్తారు, మరికొంతమంది మొత్తం చెప్పినా గ్రహించరు. దౌర్భాగ్య పరిస్థితి అంటే మరికొంతమంది జీవితకాలం చెప్పుకున్నా గ్రహించరు. కాబట్టి మీరు విశ్వాసంలో ఏమాత్రం సడలకుండా, ప్రభు నా కోసం బయలుపరిచాడు కాబట్టి నాకు ఏ దినానైనా సరే దీన్ని గ్రహించినట్లుగా ప్రభు నాకు సహాయం చేస్తాడు, ఆయనే నా సహాయం కూడా నమ్మండి. మొట్టమొదటిగా నమ్ముటే అన్నిటికీ మొట్టమొదటి మెట్టు విశ్వసించాలి. యూ హ్యావ్ టు బిలీవ్. కొంతమందికి ఎలా ఉంటుందంటే మొత్తం అంతా అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ ఏ అభిషేకం కింద దేవుడు తన కాపరిని వాడుకొని ఆ విషయాలు బయటకు వెళ్ళడానికి ఇష్టపడినాడో ఆ స్థాయి ప్రత్యక్షత దొరకకపోయినా మొత్తం అంతా గ్రహించామనుకుంటారు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఏది ఏమైనా నమ్మిక కలిగి ఉండండి. ప్రభు మీకు అన్ని విషయాలు బయలుపరిచినట్లుగా, మీ ఆత్మీయమైన ఎదుగుదలకు ఉపయోగపడినట్లుగా ప్రభు పైన ఆధారపడండి. గాడ్ బ్లెస్ యూ. చదవబడినటువంటి లేఖనాన్ని బట్టి చూస్తున్నట్లయితే కనుక ఆయన అంటాడు, నేను దేనినైతే చేయడానికి ఇష్టపడట్లేదో, దేనినైతే ద్వేషిస్తున్నానో, ఇదిగో దానినే చేయవలసి వస్తూ ఉంది, కానీ ఈ చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని నేను ఎక్కువగా ఇష్టపడట్లేదు అంటాడు ఆయన. అంతేకాకుండా ఇక్కడ ప్రాముఖ్యముగా ఒక వచనాన్ని గమనించండి, జాగ్రత్త. ప్రాముఖ్యంగా ఒక వచనం చూడండి, 23వ వచనం చూడండి. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏంటది? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు కనబడుతుంది. ఏ నియమము ఏ అవయవంలో కనబడుతుంది? తర్వాత చూడండి. అది చెరపట్టి అన్న పదాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్లో క్యాప్టివిటీ అంటాడు, అంటే బంధించి ఒక వ్యక్తిని జైల్లో వేసినట్టుగా. అంటే ఆ పాపం అనేటువంటి ఆ నియమానికి ఎంతలా అంటే అసలు ఒక ఖైదీ తనను బంధించిన దాంట్లోంచి విడిపించుకొని రావడము ఎట్లాగున ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అదే రీతిగా పరిశుద్ధాత్మను పొందుకొని పుత్ర స్వీకారం జరిగించబడి ప్రథమ సంఘకాలానికి దూతయి పత్రికలు రాయడానికి కావలసినటువంటి ప్రత్యక్షత జ్ఞానాలు పొందుకున్నటువంటి పౌలు గారు ఆ స్థాయిలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను చెరపట్టబడుచున్నాను ఆ నియమానికి. ఆ నియమములను ఎంతగా చెరపట్టిందంటే ఇట్ హ్యాస్ టేకెన్ మీ ఇంటూ ద క్యాప్టివిటీ, బంధించేసింది. నా మాట జాగ్రత్తగా వినండి, నన్ను పూర్తిగా బంధించేసింది. అంటే దాని అర్థం ఏంటి? మీకు 2 దినాల కింద చెప్పాను ఏమని, క్రైస్తవులుగా మనము భౌతికంగా రిజరెక్ట్ చేయబడలేదు, కానీ ఆత్మీయంగా మాత్రము మన పునరుద్ధానం చెందించబడిన ప్రజలము. మన ప్రాణము మన ఆత్మ విడుదల పొందింది, కానీ మన దేహం ఇంకా మార్పు చెందలేదు, ఈ దేహం ఇంకా విడుదల పొందలేదు. గనుక ఈ దేహం మాత్రము ఇది ఈ నియమంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. కనుకే మీరు ఏ చర్చికైనా వెళ్ళి చూడండి, ఏ సంఘాన్నైనా గమనించండి, అక్కడ బలహీనతలు కలిగినటువంటి వారు లేకుండా ఎక్కడ కనబడరు. అన్ని సంఘాల్లో బలహీనతలు కనబడతాయి. ప్రతి సంఘంలో ఏదో ఒక తప్పిదం చేస్తున్నవారు కనబడుతూనే ఉంటారు. కరెక్టేనా? ఏదో ఒక బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విషయాల బలహీనతలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ వారి వారి బలహీనతల చేత ఒక స్థాయి వరకు లాగబడతా ఉన్నారు. ఎందుకంటే ఈ దేహం ఇంకా విడుదల పొందలేదు కదా, ఇంకా ఈ దేహంలో విడుదల కలగలేదు కనుక ఈ దేహం వలన వారి యొక్క ఆత్మయు, ఆత్మ వల్ల వారి ప్రాణము నిజంగానే మార్పు చెందుతూ వస్తుంది, ప్రభావితం చెందుతూ వస్తుంది. అందుకే ఏ సంఘానికి వెళ్ళినా బహుశా
ఈ సంఘంలో కొంతమందిలో నాకు కొన్ని తప్పిదాలు కనబడుతూ ఉన్నాయి. ఈ సంఘంలో కొంతమందిలో నాకు ఇబ్బందికరమైన విషయాలు, నన్ను ఇబ్బంది పెట్టే విషయాలు, పాపపూరితమైన విషయాలు, వీరు మంచిని గురించే మాట్లాడుతున్నారు కానీ ఇంకా వీరిలో అనేకమైన చెడు విషయాలు ఉన్నాయని చెప్పి మరొక సంఘానికి వెళ్ళి చూద్దామా, అక్కడ మరింత బలంగా కనబడుతూ ఉంటాయి. పోనీ అక్కడి నుంచి ఇంకో సంఘానికి వెళ్ళి చూద్దామా, అక్కడ కూడా కనబడుతూ ఉంటాయి. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. అంటే నేను సంఘాన్ని దేన్ని బట్టి ఎన్నుకోవాలి? ఆ సంఘంలో ఉండేటువంటి సభ్యులను బట్టి ఎన్నుకోవాలనా? ఆ సంఘంలో ఉండేటువంటి క్రీస్తు యొక్క ఆత్మ ఉనికికి ఆ బోధన బట్టి ఎన్నుకోవాలా? అరే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. తొర్లకొండ గవర్నమెంట్ స్కూల్ ఉంది. 100% మంది పాస్ అయిపోయినారు. నీ పిల్లల్ని అక్కడే వేస్తావా? సెయింట్ పాల్లో 17 మంది ఫెయిల్ అయ్యారు 10th క్లాస్లో, అక్కడే వేస్తావా? నీకు తెలీదు, మూసుకో, చిన్నపిల్లకాయ, నీకేం తెలుసమ్మాయి, ఏడాస్తారమ్మా? సెయింట్ పాల్, అంతేనా? అంటే ఎందుకని? పాస్ అయినా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని కాదు మీరు చూస్తున్నది, ఆ విద్యా వ్యవస్థయు ఆ విద్యలో ఉన్నటువంటి నాణ్యత చూస్తున్నారు మీరు, అంతే కదా? సంఘానికి వచ్చేప్పుడు కూడా సంఘంలో ఉన్న బోధన నాణ్యత ఎంత, ఆ సంఘంలో క్రమం ఎంత చూడాలి. కానీ సంఘంలో వాడు తాగుబోతు, వీడు తిరిగిపోతూ, వీడు అబద్ధకోరి, వీడు సనుగుతాడు అని వాడిని చూసి మనము వెనక్కి పోలేంగా. దానికి సంబంధించింది కాదుగా. ఎల్లవేళ బోధన బట్టి మనం ముందుకు సాగిపోతూ ఉంటాము. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, చాలామంది క్రైస్తవులు అనగానే, దేవుని సంఘం అనగానే ఏదో ఒక పరిశుద్ధుల గుంపు అని మనం పిలుస్తాం కదా, అందరూ చక్కగా ఉంటారనుకుంటారు. నిజం చెప్పాలంటే ఇదో పెద్ద భయంకరమైనటువంటి రోగులు ఉండే హాస్పిటల్ ఇది, అంతేగా? రోగులు ఎట్లాగో హాస్పిటల్లో ఉంటారు, ఆరోగ్యవంతుడు హాస్పిటల్కి వెళ్ళాడు. అట్లాగే రోగి మాత్రం వెళ్ళి బాగుపడి వస్తాడు. ఇక్కడ కూడా ఆత్మ సంబంధంగా రోగం కలిగిన వాడు ఇక్కడికి వచ్చి తాను మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఇక్కడికి వస్తున్నాను అంటే దాని అర్థము, అయ్యో నేను మంచోనో పరిశుద్ధులను ప్రభునానికి నిలబెట్టలే, నేను ఒకప్పుడు భయంకరమైన పాపిని కనుకే ఆయన నన్ను ప్రేమించి ఇష్టపడ్డాడు కనుకే మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం. మనల్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ మార్పు అనేటువంటిది ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది ఒక క్రమ పద్ధతిలో మార్పులో దాని ఏమంటారు, ఒక సీక్వెన్స్లో మెల్లమెల్ల నెమ్మది తరగతి జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు గారి మాట రాసినప్పుడు మనం చెప్పారు మీకు ఏమని, ఆయన మాట రాస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి, ఆయన ముద్రింపబడిన వ్యక్తి, ప్రథమ సంఘకాలానికి దూత అయినటువంటి ఆయనే నాలో ఇంకా పాప నియమం నడుస్తూనే ఉంది, నన్ను బంధిస్తూ ఉంది, నేను దాటలేకపోతున్నాను అంటున్నాడు ఆయన కదా. ఈ నియమాన్ని పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో సైతం ఈ నియమం ఉన్నట్లేనా? అబ్సల్యూట్లీ ఉంది. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు సైతము బలహీనతలు కలిగి ఉంటారు, తప్పిదాలు చేస్తారు, కానీ వాళ్ళు భయంకరమైనటువంటి పాపాలు చేయరు. అందుకే గమనించండి. కానీ తప్పిదము చేసిన తర్వాత ఒక మనిషికి, నా మాట వినండి, మారు మనస్సు పొందుకునే అవకాశాన్ని దేవుడు కొంతమందికి ఇస్తూ ఉంటాడు. నా మాట జాగ్రత్త. తెలుసో తెలియకో, అనుకోకుండా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి జీవితంలో. జరిగిన వెంటనే దేవుని ఎన్నికలో నీవు ఉంటే, నీవు మారు మనస్సు పొందడానికి, నీ మనస్సును మార్చుకొని మరలా నువ్వు ప్రభు తట్టు తిప్పబడడానికి నీకు అవకాశాన్ని ఇస్తాడు ఆయన. కానీ దేవుని యొక్క ఎన్నికలో ప్రేమలో లేకుండా ఉన్నవారికి దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వలే. నా మాట వింటున్నారా? అవకాశాన్ని కూడా ఇవ్వడు. ఒకవేళ ఆయన అవకాశం ఇవ్వకపోయినప్పుడు ఆ వ్యక్తి మారు మనస్సు పొందుకున్నా సరే వ్యర్థం అది. నా మాట జాగ్రత్త. ఒకటి, ఆయన మారు మనస్సు పొందుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడు ఎన్నికల్లో లేని ప్రజలకు. అలాంటి వారు అవకాశం లేని సమయంలో వారు మారు మనస్సు పొందినా వారికి ఏమి దక్కదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేను చెప్పింది మీకు అర్థమవుద్ది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఏ ఒక్కరు కూడా చూడలేరు.
దేవుని కృపను పొందకుండా ఒకవేళ తప్పిపోతారేమోనని మిమ్మల్ని మీరు చూడండి ఒకసారి, కృప పొందకుండా మరియు లోపల చేదైనటువంటి వేర్లు మొలవకుండా ఉండడం అనేది అసాధ్యం. నా మాట జాగ్రత్తగా వినండి అయ్యా. చేదైన వేరు మొలవడానికైనా మంచిదైన వేరు మొలవడానికైనా నువ్వు మంచి నేల అయితేనే ఏదైనా ఒక వేరు మొలిచేది. ఒకవేళ నీవు మంచి వేరును పెంపొందించుకోగలగ మంచి నేలగా నీవు ఉంటే చేదైన వేరు మొలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక మంచి సారవంతమైన నేలను తీసుకున్నప్పుడు, ఒక నాణ్యత కలిగిన పంట వేసినప్పుడు ఆ పంట పొలాలు ఎలాగ వృద్ధి చెందుతున్నాయో వాటి మొక్కలు కలుపు మొక్కలైనను వివిధ రకాల వేరే వేరే జాతి మొక్కలు పెరగడానికి కూడా ఆ నేల అంతే సారవంతము. అంటే ఆలోచన చేయండి, మీరు మంచి భక్తి చేస్తున్నప్పటికీ కూడా మీలో చేదైన వేరు మొలవదు అనడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా మొలిచి తీరుద్ది. నా మాట వినండి అయ్యా, నా మాట జాగ్రత్త అండి. ఖచ్చితంగా మొలిచి తీరుద్ది, అబ్సల్యూట్లీ మొలుస్తుంది. అత్యంత పరిశుద్ధంగా దేవుడిలో ఉంటూ దేవుడి చేత చాలా గొప్పగా వాడబడుతున్న గొప్పదైనటువంటి కాపర్ల విషయంలోనే సరే నేను చెప్తున్న మాట వినండి, ఖచ్చితంగా మొలుస్తుంది. ఎప్పటికప్పుడు ఆ వేరు రాకమునిపే జాగ్రత్తగా పెరికి వేస్తూ తను శుభ్రపరచుకోవాలి. నేను చూపిస్తాను ఆ విషయాన్ని మీకు. వాడబడుచున్న ఏ పాత్ర అయినా సరే మలినం కాక మానదు. ఆమెన్. అప్పుడే శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టి తలతల్లాడుతున్న గ్లాస్ తీసుకొని ఒక రాజులకైనా సరే ఎవరికైనా సరే నువ్వు దాన్ని ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక పాత్రగా దాన్ని వాడినప్పటికీ వాడుతుండగానే ఖచ్చితంగా కాసేపటికి అది మలిన పడుద్ది. వాడబడుటలో మలిన పడబడకుండా ఉండుట అసాధ్యం. కానీ ఆ మలినాన్ని వెంటనే మళ్ళీ శుద్ధపరచుకోవాలా. జాగ్రత్తగా గమనించండి. కిందికి అంటాడు 17వ వచనం. అంటే చూడండి, మొట్టమొదటిగా తన జ్యేష్ఠత్వంలో ఒక్క పూట తిండి కోసము తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు ఆయన. కరెక్టేనా? అమ్ముకున్న తర్వాత అంటే చూడండి, చివరికి దాని తర్వాత కోల్పోయాడన్న విషయం తెలిసింది. కానీ ఆ తదుపరి ఆ ఆశీర్వాదాన్ని పొందగోరాడు. కానీ కన్నీళ్లు విడచుచు దానికోసము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక. అయ్యా నా మాట వినండి, నా మాట వింటున్నారా? ద లా ఆఫ్ సిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ టు అదర్ 3 కేటగిరీస్. పాప నియమము మీకు పని చేస్తున్నట్లుగా మిగిలిన 3 కేటగిరీల వాళ్ళకు పనిచేయదు. ఈ వర్తమానము నువ్వు పాపాలు అధికంగా చేయడానికి ప్రోత్సహించేది కాదు. ఈ మాట జాగ్రత్త. ఒకవేళ ఈ మాటల వలన నువ్వు అధికంగా పాపాలు చేయడానికి ప్రోత్సహించబడుతున్నావు అంటేనే నువ్వు నిజంగా అన్యజాతి వర్గానికి సంబంధించిన వాడు అవుతావు, వేషధారి అవుతావు. నా మాట జాగ్రత్త. ఇక్కడ ఏశావు తప్పు చేశాడని తెలిసింది, తన తప్పును సరిదిద్దుకుందాం అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అతడేమి పూర్తిగా భ్రష్టుడైపోయి సరే పోతే పోయింది నా ఆశీర్వాదము, ఇకపై దాన్ని పొందకూడడం లేదు, తండ్రి వాడికి ఇచ్చేసావుగా, ఇక నువ్వు వాడిద్దరు కలిసి ఉండండి, నేను ఇంట్లో వెళ్ళిపోయి వేరే కాపురం పెడతాను అనలే. తాను మరలా రెక్టిఫై చేసుకొని నేను నా స్థానాన్ని నేను మళ్ళీ పొందకూర్చున్నాను, దయచేసి నాకు కూడా ఆశీర్వాదం ఇవ్వు తండ్రి, నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నా, కానీ దయచేసి నేను మరొక్కసారి మార్పు చెంది సరిగ్గా ఉండడానికి ఇష్టపడుతున్నాను అని తాను ముందుకొచ్చినా అక్కడ అవకాశం లేదు. తండ్రి అంటాడు ఏమని, నేను మరొక్కసారి నేను ఆశీర్వదించలేను, అతడికే వెళ్ళిపోయింది అన్నాడు ఆయన. అంటే ఆలోచన చేయండి, నువ్వు ఇప్పటి వరకు కూడా తప్పిదాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఇంకా నువ్వు మారు మనస్సు పొందడానికి నీకు అవకాశాలు ఇస్తున్నప్పుడు నువ్వు నిజంగా అదెంతో ధన్యతగా తీసుకొని వెంటనే మారు మనస్సు ఇప్పటికి పొంది ఉండాల్సింది. నేటికి నువ్వు అదే కార్యాలు కొనసాగిస్తున్నావంటే ఒక దినాన నువ్వు మారు మనస్సు పొందినా సరే ఆ అవకాశాన్ని దేవుడు ఇవ్వకుండా తన వైపు నుంచి కొట్టేస్తాడు ఆయన. నా మాట జాగ్రత్త. తన వైపు నుంచి ఆ అవకాశాన్ని తను పూర్తిగా రద్దు చేయగలిగే చేస్తాడు ఆయన. అందుకే మీరు ఆలోచన చేయండి. నేను మీకు ఈ వర్తమాన ప్రారంభంలో ఒక మాట చెప్పాను, ఈ పాప నియమము దైవ నియమము ఈ 2 నియమాలు అందరికి ఒకేలాగా పనిచేయమని చెప్పాను. నా మాట జాగ్రత్త ఏమేనండి. మీరు ఒక ఉదాహరణకి
ఏదైనా ఒక వ్యవస్థ తీసుకోండి, ఒక సంస్థ కావచ్చు, ఒక రాజకీయమైనటువంటి ఒక భవనం కావచ్చు, ఒక స్కూల్ భవనం కావచ్చు, ఒక ఫ్యాక్టరీ కావచ్చు, ఒక హాస్పిటల్ అవ్వచ్చు, ఏదైనా ఒకటి తీసుకోండి. అక్కడ ఆ హాస్పిటల్ యాజమాన్యానికి ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎక్కడ పడితే అక్కడ పోవచ్చు. కరెక్టేనా? ఆయన కింద పనిచేసే మనుషులకు అన్ని చోట్లకి వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ కొన్ని చోట్ల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వారి కింద పనిచేసే మనుషులకు ఇంకా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కరెక్టేనా? ఆమేన్. అంటే ఆ వ్యక్తులు ఎలాంటి స్థాయికి సంబంధించిన వారో అలాంటి యాక్సెసిబిలిటీ, అంటే అలాంటి విషయాల వరకే వాళ్ళకు పరిధి నియమించబడి ఉంటుంది. అంతకుమించి వాళ్ళ పరిధి దాటిపోవడానికి వారికి అవకాశం లేదు. కరెక్టేనా? అట్లాగే ఈ పాప నియమము, దైవ నియమము ఈ 4 కేటగిరీల ప్రజల్లో ఒక్కొక్కరు ఒక్కోలాగా పనిచేస్తూ ఉంది. మొట్టమొదటి వర్గం ఎవరు? బుద్ధి కలిగిన కన్యకలు. రెండవది బుద్ధి లేని కన్యకలు. మూడవది వేషధారులు. నాలుగవది అవిశ్వాసం. ఈ రోజున నేను మీతో బుద్ధి కలిగిన కన్యకల్లో ఈ పాప నియమం ఎలాగ పనిచేస్తుంది, బుద్ధి కలిగిన కన్యకలు ఎంతవరకు, ఏ స్థాయి వరకు పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది, ఏ స్థాయి దాటితే వారు బుద్ధి కలిగిన కన్యకలుగా ఎంచబడరో చూపిస్తా. నా మాట వింటున్నారా? ఇప్పుడు నేను లేఖన ప్రకారంగా చూపించబోయే ఈ పరిధి దాటారనుకో, నువ్వు అబ్సల్యూట్లీ బుద్ధి కలిగిన కన్యకగా మనం లేనట్లే. కానీ బుద్ధి కలిగిన కన్యకలు సైతము తప్పిదాలు చేస్తారు. అదే విషయాన్ని మనం మొన్న బుధవారం దిన చూసాం. ఒక రాశారు ప్రశ్న సోదరుడు బ్రహ్నం గారికి, ఏమని? సోదరుడా, పరిశుద్ధ ఆత్మను పొందినటువంటి మనుష్యులు మైనర్ మిస్టేక్స్, చిన్న చిన్న తప్పిదాలు చేస్తారా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? ఖచ్చితంగా చేస్తారు. అంటే ఏ తప్పిదాలు చిన్న చిన్నవి, ఏ తప్పిదాలు దాటితే ఇవి పెద్దవి, ఏ తప్పిదాలు దాటితే నేను బుద్ధి కలిగిన కన్యక అనేటువంటి వర్గంలో నుంచి బుద్ధి లేని కన్యక వర్గంలోకి జారి పడిపోయాను, ఏ స్థాయి దాటితే వేషధారుల తప్పిదాలు చేసే వర్గాల్లో పడిపోతున్నాను, ఈ విషయాలు నీకు తెలిసి ఉండాలి. ఇది తెలిస్తేనే పాప నియమములోను దైవ నియమములోను క్రీస్తులోని స్థానాన్ని పట్టుకుంటాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, బుద్ధి కలిగిన కన్యకలు అనగానే మనకు అర్థం కావాలి. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, వేగవంతంగా నాతో పాటు కలిసి రండి. 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, అంటే నేను బ్రాకెట్లో ఈ కాల గడియ వర్తమానమును విని, సరియనా పిల్లకాయలు? సరియనా? బ్రాకెట్లో రక్షణ సువార్త అనగానే ఈ కాల గడియ వర్తమానమును విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన. అంతేనా? నేను చెప్పిన మాట మీకు సరిగ్గా గమనించారా? అక్కడ బ్రాకెట్లు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఈ మాట ప్రతి సంఘ కాలంలో ఆయా సంఘకాల వర్తమానాన్ని సూచించే సువార్త. ఈ కాలం వాడి యొక్క వర్తమానమే ఈ కాలంలో ఉన్నటువంటి రక్షణ సువార్త. ఈ కాలంలో నాకంటే ముందున్న కాలంలో ఉన్నటువంటి ఆ వర్తమానం నేను తీసుకొని అది నా రక్షణ సువార్త అనుకుంటే కుదరదు, సరిపోదు. అది ఈ కాలానికి ఇవ్వబడిన రక్షణ సువార్త విని విశ్వాసం ఉంచుట వలన మీరు ఏమయ్యారు? ముద్రించబడ్డారు. ఆమేన్. మరొక వచనం 4వ అధ్యాయం, దాంట్లోనే 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మను మీరు దుఃఖపరచకండియా. అంటే ఆలోచన చేయండి. ఈ మాటను మరొక రూపంలో చెప్తాను చూడండి నేను. అంటే ఎవరైతే రక్షణ సువార్త విని విశ్వాసం ఉంచి ముద్రించబడినారో, విమోచన దినం వరకు ముద్రించబడిన ప్రజల చేత కూడా దేవుడి ఆత్మ దుఃఖపరచబడే అవకాశం ఉన్నది. నా మాట వింటున్నారా? అంటే దాని అర్థము బుద్ధి కలిగిన కన్యక అనగానే ప్రజలందరికీ ఎలా కనబడుతుందంటే
ఇక వాడు ఆల్మోస్ట్ యేసుప్రభు జిరాక్స్ కాప్ అనుకుంటాడు, ఏ లోపం లేదు. ఇప్పుడు చూస్తూ రే రుతిక్, మనుషులు ఏమనుకుంటారు, అబ్బా ఇంత గట్టిగా అవసరం పాస్టర్ మాట్లాడు, ప్రేమ అంటాడు, సరిగ్గా మాట్లాడలేడా, నా మాట కరెక్టేనా? అంటే ప్రజలకి పాప నియమం ఏంటో, ఏ నియమం ఎవరి పట్ల ఎంత పని చేస్తూ ఉందో, ఏ విషయాలను బట్టి ఎవరు బుద్ధి కలిగిన కన్యకలు, ఎవరు బుద్ధి లేని వారు, ఎవరు విశ్వాసులు, ఎవరు వేషధారులు, ఇది కూడా తెలియదు. ఇది తెలియకపోవడం వల్లే, నా మాట వినండి, ఇదిగో ఈ నియమాలపైన అవగాహన లేకపోవడం వల్ల అనేకులు తెలియకుండా కొన్ని వేల సార్లు మనసులో తీర్పులు తీర్చారు, వేల మార్లు తీర్పులు తీర్చారు. ఆ మొహాలకు అర్థం కాదు, ఎందుకంటే ప్రత్యక్ష జ్ఞానం లేనప్పుడు చేయగలిగేది ఏం లేదు. నేను మరలా చెప్తా ఉన్నాను, పరిశుద్ధాత్మ ముద్ర కాదు, పరిశుద్ధాత్ముడే బల్లలు ఎగిరేసిండు ఎత్తేవలసిన చోట. పరిశుద్ధాత్ముడు వాక్యం యొక్క, తన తండ్రి యొక్క మందిర సార్వభౌమాధికార పవిత్రతను కాపాడడం కొరకు బల్లలు ఎగిరేశాడు ఆయన. అది ఖచ్చితంగా దైవికమైన ప్రేమలో భాగమే, పరిశుద్ధాత్మ లక్షణం అది. ఆమేన్. ప్రేమను గురించి అత్యంత గొప్పగా మాట్లాడినటువంటి పేతురు గారు అననీయ సప్పిరాలు రాగానే చేసిన తప్పిదాన్ని బట్టి మరణమవుదుగాక అని చెప్పి శపించవలసినటువంటి పని వచ్చింది. అది పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళ యొక్క, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పౌలు గారే దేమా నన్ను వదిలి వెళ్ళిపోయాడయ్యా, వాడిని వదిలేసేయండి, వాడిని నేను సాతానికి అప్పగించానన్నాడు. ఈ రోజున కాపరి నేను ఒక విశ్వాసిని వదిలేశానంటే చాలు, ఇదేం కాపరిట చేయొచ్చా, కాపరట చేయొచ్చా? మనకు సరైనటువంటి జ్ఞానావకాశం లేకపోతే, మనకు సగం జ్ఞానం ఉంటే, ఈ పాప నియమము, ఈ దైవ నియమముల గురించి అవగాహన లేకపోతే ఏ మనుష్యుడు ఎక్కడ నిలబడినాడు, ఎవడు పరిశుద్ధుడో మనకు తెలియదు. అంతేనా? ఉదాహరణకి ఈ మెరిసమ్మ ఉంది, ఈ మెరిసమ్మని ఇప్పుడు రేపటి నుంచి ఈ అమ్మాయిని సంఘం నుంచి బహిష్కరించా, ఈ అమ్మాయిని పట్టించుకోవట్లే వదిలేశాను అనుకోండి, సగం మంది కంటే ఎక్కువ మంది ఏమంటారు తెలుసా, కాపరి ఆత్మీయ తండ్రి కదా, తన పిల్లోనైతే తను వదిలేస్తాడా, ఆ పిల్ల పట్ల అంత ప్రేమ చూపించలేడా, ఓర్చుకోలేడా, అంత కోపం ఉండాలా, రేపు పొద్దున నిన్ను నన్ను అనొచ్చుగా, మనం ఊరుకోవచ్చా అట్లా? ప్రైజ్ ది లార్డ్. అయ్యో, చాలా సంఘాల్లో చూశాను నేను దీన్ని. ఇప్పుడు చాలా సంఘాలలో ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి మరో సంఘ కాపరికి ఎప్పుడు ఫోన్ చేస్తాడు అనుకుంటున్నారు? ఇదిగో తన స్థానిక సంఘ కాపరితో ఇలాంటి ఒక సందర్భం ఏర్పాటైనప్పుడే మరొక సంఘంలో కాపరికి ఫోన్లు ఎక్కువ పోతాయి. ఇప్పుడు నేను మౌనమ్మని బాగా తిట్టినానండి, అప్పుడే ఆమె మరొక పాస్టర్తో మాట్లాడడం ఎక్కువ అవుతుంది. కరెక్టేనా? వాస్తవమే కదా. నేను నీతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటే నీకు ఇబ్బంది కలగజేయనంత మట్టు వరకు కూడా నువ్వు ఎవరికి ఫోన్ చేయవు. నేను ఎప్పుడైతే నీకు ఇబ్బందిని కలగజేస్తానో నువ్వు వేరే పాస్టర్ వైపుగా నీ యొక్క ఆలోచన పడతా ఉంటాయి. ఇది యూనివర్సల్ లా క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో సార్వత్రికమైనటువంటి చట్టం ఇది. ఒక విశ్వాసి మీకు ఫోన్ చేశాడు అనుకోండి, ఒకవేళ వాళ్ళ కాపరి అనుమతి చేస్తే చాలా మంచిదే, కానీ వాళ్ళ కాపరి అనుమతి ఇవ్వకుండా చేస్తారంటే దాని అర్థం ఏంటిది? బహుశా ఆ కాపరన తప్పు ఉండాలా, లేకపోతే ఆ కాపరి ఈ ఫలానా విశ్వాసం ఏదో ఒక విషయంలో ఖండించి ఉండాలా. అంతేనా? ఇది అంతే జరుగుతుంది. ఇది ఊరికి చేయరు. అయ్యా, ఇప్పుడు నా ఇంట్లోనే సర్వమైన తిండి ఉండగానే పక్కింటికి ఎందుకు తింటా? అంతేనా? నా ఇంట్లో మంచి తిండి ఉండగా కూడా నేను ఇక్కడ తినుకుంటూ పక్కింట్లో తింటున్నానంటే నేను తిండిపోతుంది, నేను వ్యభిచారిని. అంతేనా కదా? నో ఇండివిజువల్, నో బిలీవర్ షుడ్ రన్ బై 2 మినిస్టర్స్. ఇద్దరు కాపర్ల చేత ఏ విశ్వాసం నియంత్రించబడకూడదు. వి షుడ్ హ్యావ్ ఓన్లీ 1 సింగిల్ హెడ్షిప్. అది సంఘక్రమంలో దేవుని యొక్క ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కూడా ముద్రను పొందుకున్నటువంటి ప్రజలు ఏం చేస్తారన్న విషయాన్ని చూస్తుంటే, అసలు ఇలాంటి కార్యాలు చేసినందుకైనా ఒకప్పుడు మనం చాలామందిని మనసు తీర్పు తీర్చింది అనుకుంటాం మనం. నేను మీకు విషయం చూపించాను మొన్న. పౌలు గారికి బర్నబాకి చాలా పెద్ద యుద్ధం జరిగింది, భేదాభిప్రాయం కలిగి కదా. మార్కు అనే ఒక వ్యక్తి గురించి ఏం చేశారు వాళ్ళు? పౌలు అన్నాడు, ఆ మార్కు నాకు ఒకప్పుడు చాలా చెడ్డ కార్యాలు చేశాడు. అంటే అతను నాతో పాటు పుంపియాల ప్రాంతంలో సేవ చేస్తూ ఉండగా కలిసి రమ్మంటే రాలేదు. అలాంటి వాడిని
నువ్వెందుకయ్యా బర్రవ వేరే ప్రాంతం తీసుకెళ్తానంటున్నావు? వద్దని పౌలు గారు వాదన పెట్టుకుంటే బర్రవ లేదు నేను ఖచ్చితంగా తీసుకునే పోతానని పేరాడు. వారి మధ్యలో చాలా భయంకరమైన వాదన జరిగిన రాశాడు దేవుడు. అంటే వాదన జరిగినంత మాత్రాన వారు నూతనంగా జన్మించబడిన వారు కాకపోయి ఉండొచ్చా? వాదన జరిగినంత మాత్రాన వారు పరిశుద్ధాత్మ ముద్రను పొందుకోకపోయి ఉండొచ్చా? అయ్యా ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి. ఒక పాస్టర్ అక్కడ కూర్చున్నారు. ఆ పాస్టర్ అక్కడ కూర్చున్నారు. ఏదో ఒక తక్కువ జాతి లోకంలో, నేను చెప్పే క్రైస్తవంగా కాదు, లోకంలో తక్కువగా ఎంచబడుతున్నటువంటి ఒక జాతి ప్రజల దగ్గర కూర్చొని వారితో మాట్లాడుతున్నాడు, సువార్త చేస్తూ ఉన్నాడు, ఏదో కొన్ని విషయాలు వాళ్ళతో పంచుకుంటూ ఉండగానే మరికొంతమంది, ఎందుకంటే క్రైస్తవులు కూడా కులం చాలామందిలో పోలే, ఇంకా రెడ్డి కులము చాలామందికి క్రైస్తవ సంఘాలు అట్టగా తయారైనాయి. వాళ్ళు రాగానే ఆ పాస్టరు ఆ తక్కువ జాతిగా పిలువబడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి లేచి వీళ్ళు ఎక్కడ చూస్తారని జరుపుకొని తను చదువుకుంటున్నాను అనుకోండి, మీరేమంటారు? ఆ పాస్టర్ చేసింది సరియేనా? కాదుగా, సరైనదే కాదుగా. మరి ఇప్పుడు ఆ పాస్టర్కి పరిశుద్ధాత్మ ఉన్నట్లేనా? ఎందుకంటే దాని వెనకాల స్టోరీ తెలిసిపోయింది మీకు, అందుకే సైలెంట్కున్నారు. ఎందుకంటే అది చేసింది ఎవరో కాదు, పేతురు గారు. పరలోకపు తాళం చేయాలి అధికారాన్ని ఎవరికి అప్పచెప్పిండు? ఆయన చేశాడు ఆ కార్యం. అది చేశారంటే దాని అర్థం ఆయనకు పరిశుద్ధాత్మ లేనట్లా. అది చేశాడు అంటే దాని అర్థము ఆయనలో ముద్ర లేనట్లా. ఆయనకు పుత్ర స్వీకారం జరిగి ఉండలేదా? పెంతెకోస్తు దినం నాడే సమస్తము జరిగిపోయింది వారికి. ఆ తదుపరి వారు చేసిన తప్పిదాలు అవి. అంటే ఇలాంటి విషయాలలో కూడా ఆలోచన చేయండి. నువ్వు ముద్రను పొందుకున్నా, నీవు పుత్ర స్వీకారాన్ని పొందుకున్నా, ఈ వేరొక నియమం నీలో పని చేయక తప్పదు. దీన్ని బట్టి ఎదుటోడులను పరిశుద్ధాత్మ లేదనుకున్నావా? జాగ్రత్త. పరిశుద్ధాత్మ విరుద్ధంగా నువ్వు అడుగులేస్తున్నావేమో, క్షమించబడలేవు. ఒక రోజున 3 పాపాలు బైబిల్లో క్షమించలేదు. బైబిల్లో దేవుడు నూతన నిబంధనలో 1 ప్రభురాత్రి భోజనంలో అయోగ్యంగా చేయి వేసిన వాడు, 2 పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడిన వాడు, 3 దేవుడికి ఇవ్వవలసిన దాంట్లో ఇవ్వకుండా దాచిపెట్టిన అన్నయ్య సప్ర లాంటి వాళ్ళు. ఈ 3 మరణానికే పాత్రులైనారు కానీ క్షమించలే. వారిలో పాప నియమం ఎంతగా పనిచేస్తుందంటే ఇట్ ఈస్ అప్ టు 100%. దెర్ ఈజ్ నో రీకన్సిలేషన్. అంటే మరలా తిరిగి వారిని పరిగణలోకి తీసుకోవడం జరగలేదు. కరెక్టేనా? ఆమేన్. వీటిని చూసి ఒక వ్యక్తి అయ్యో వీడికి పరిశుద్ధాత్మ లేదంటామా? నేను క్రైస్తవ ఎటతో అయిపోయింది తెలుసా. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, పాస్టర్ అట్లా మాట్లాడతాడా? పాస్టర్ మాట్లాడుతుంటే ఎంత సున్నితంగా ఉండాలా, ఎంత మృదువుగా ఉండాలా. ఆయన అన్నాడు, నాకు అర్థం కాలేదు, మీ పాస్టర్ గారు ఎట్లా మాట్లాడతారా అంటే ఆయన చెప్పాడు. అలా పాస్టర్ ఎట్లా మాట్లాడతారంటే నేను ఎడ్డించట్లేదు, చెప్తున్నా, ఆయన దూరం మీకు చూపిస్తున్నా. ఎందుకంటే ఇట్లా ఎడ్డిస్తున్నట్టే మళ్ళీ నాకు ఆత్మ లేదనుకుంటారు మీరు, చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఎట్లా మాట్లాడతారు సార్? బోధ చేసేటప్పుడు దేవుడు చాలా ఖచ్చితమైనటువంటి వాడు, మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తాడు అని నెమ్మదిగా, ఆయన నెమ్మది వస్తుడు, ఆయన నేచర్ అది, ఆయన స్వభావం అది. దాన్ని కాదనడానికి ఎవడంటాడు? ఆయన స్వభావాలను చెప్పుకుంటూ పోతాడు. ఇక ఆయన స్వభావం అలా ఉందని చెప్పేసి అందరి స్వభావం ఒకే రీతిగా ఉండాలని కోరుకోవడము సమంజసం కాదుగా. అంతేనా కదా? ఎందుకంటే కొంతమందిని చూసా, కొంతమంది పాస్టర్లు వాడు వీడంటున్నాడు అని చెప్పేసి వాడు వీడంటాడా అయితే అతనికి ఆత్మ లేదు పో అన్నాడు. వాడు వీడంటే ఆత్మ లేదంట. ఏమని తిట్టాలంట? తిట్టుల్లో కూడా గౌరవప్రదంగా తిట్టాలా. వారికి సిగ్గు లేదు, వీరికి సిగ్గు లేదు, అతగాడికి బుద్ధి లేదు, ఇతగాడికి బుద్ధి లేదు అని తిట్టాలా. అట్లున్నారంట ప్రజల యొక్క ఆలోచన విధానాలు. కానీ బైబిల్లో నా వెనుక వచ్చేవాడు వాడుందా? యేసు ప్రభుని అన్నాడు. ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహాను. వాడు అనేది తప్పుడు భాష కాదు. అది మనం వాడుతున్న వాడుక భాషలోకి వచ్చే దాని అర్థాన్ని మార్చేశారు అగౌరవప్రదంగా. కానీ మంచి భాషే. ఒక మనిషి ఉంటే వాడు, పలువురు ఉంటే వారు, అంతేనా? 2 అంతకంటే ఎక్కువ మంది ఉంటే వారు అనాలా, ఒక్కడు ఉంటే వాడు అనాలా. మన దగ్గర ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయి గౌరవాలలో ఒక్కడున్న వారు అంటున్నారు. అతను అనకూడదు, అత్తగారు, గాడు కూడా వద్దు. మళ్ళీ లెల్లెందుకు?
తెలియట్లేదు. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు జడ్జ్. అంటే వాళ్ళకు స్పిరిట్ డిజర్న్మెంట్ రావాలంటే ముందు వాక్యం మీద అవగాహన ఉండాలిగా. ఎదుటివాడిలో ఉండేటువంటి ఆత్మను సరిగ్గా మీరు ఎన్నిక చేస్తూ వారిని సరైన విభజనలో వారు ఎక్కడ నిలబడ్డారో మీరు తెలుసుకోవాలి అంటే నీకు లేఖన జ్ఞానం ఉండాలిగా. నీకు స్క్రిప్చరల్ లేఖన జ్ఞానం లేకుండా ఒక వ్యక్తిని ఎన్నటికీ కూడా నువ్వు సరి అయినటువంటి స్థితిలో నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు, నీకు డిజర్న్మెంట్ రాదు. అట్లాగే గమనించండి, పరిశుద్ధాత్మను పొందుకున్న మనుష్యులైనను సరే, దేవుని ముద్ర పొందుకున్న వారైనను సరే, వారు పాపములో పడరు కానీ పాపములో బడుటకు ఎల్ల వేళలా శోధించబడతారు. నా మాట జాగ్రత్తగా వినండి. పాపములో పడరు కానీ పాపము చేయబడుటకు ఎల్ల వేళలా శోధించబడతారు. దీని గురించి దేవుడు తన ప్రవక్తకు ఒక మాట అంటాడు, గమనించండి. మనం ఇప్పుడు 4 వర్గాల మొదటి వర్గాన్ని గమనిస్తున్నాం. ఆమెన్. గమనిస్తున్నారా? మొదటి వర్గ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాం. చూడండి ఒకసారి 63-0721. He cares, do you care? తెలుగులో ఉందా అమ్మా? 63-0721. తెలుగులో ఉందామా? లేదుగా. హీ కేర్స్, డూ యూ కేర్? ఆయన నీ పైన జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను పట్టించుకుంటాడు, నువ్వు పట్టించుకుంటున్నావా అన్న వర్తమానం, అంతేనా? దాంట్లో 63వ పేర చదువు నాన్న. One of the things that keeps our people from being healed in the lack of confession. గమనించండి, చాలా మంది ప్రజలు నేడు స్వస్థత పొందకపోవటం గల కారణం ఏంటంటే వాళ్ళ పాపాలు ఒప్పుకోకపోవడమే. తర్వాత is the lack of sincere confession. నిజమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి పాపపు ఒప్పుకోలు లేకపోవడం వల్లే రోగాలు పోవడం లేదు చాలా మందిలో అంటున్నాడు ఆయన. Now for instance, ఇప్పుడు ఒక ఉదాహరణ చూసుకుందాం. this might sound a little bad, ఇది నేను చెప్తున్నప్పుడు వినడానికే మీకు కొంచెం చెడ్డగా అనిపించవచ్చు ఈ మాట, but I don't mean కానీ నేను దీన్ని తప్పుడు ఉద్దేశంలో చెప్పడానికి కాదు, కానీ మీరు గ్రహించాలని చెప్తున్నాను. ఏంటది? but looking at my wife sitting here, నా యొక్క భార్య ఇక్కడ కూర్చొని చూడండి, నేను ఆమెను చూస్తూ if I would go out here today and throw my arms around some other woman and make love to her. ఇప్పుడు నా భార్య ఇక్కడ కూర్చొని ఉందిగా, నేను ఒకవేళ ఈ సమయంలో నేను బయటకు వెళ్ళి మరొక స్త్రీ పైన నా చేతులు వేసి నేను గనక ఆమెతో పాటు నేను ప్రేమను నడిపినట్లయితే గనక And I would know then after I did that, now I was wrong. అది నేను చేసిన తర్వాత నేను తప్పు చేశానని తెలుసు. సో రాంగ్ అంటే చాలా తప్పిదమని నాకు తెలుసు. Now ఇప్పుడు of course చూడండి, my comforter would keep me from doing that. గమనించండి, ఇక్కడే అసలైన తేడా దాగి ఉంది. నా మాట గమనించండి. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, పరిశుద్ధమైనటువంటి ప్రజలు, బుద్ధి కలిగిన కన్యకలు, ముద్రను పొందుకున్నవారు, పరిశుద్ధాత్మను పొంది పుత్ర స్వీకారం పొందబడినటువంటి స్త్రీ అయినను పురుషుడైనను సెక్షువల్గా అంటే శరీర సంబంధమైనటువంటి విషయముల ద్వారా శోధింపబడకపోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఈ దేహములో ఆ గ్లాండ్స్ ఉన్నంత వరకు అది జరిగి తీరుద్ది. యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ మే నాట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే నా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ దేహంలోనే పాప నియమం దాగి ఉంది కనుక
ఈ దేహం అటువైపు ఖచ్చితంగా లాగబడుద్ది. అది చెప్పుతోనైనను దేహముతోనైనను ఏ విధము చేతనను నేను చేయవచ్చు, కానీ మై కంఫర్టర్ విల్ కీప్ మీ ఫ్రమ్ డూయింగ్ దట్. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, అవిశ్వాసులు, వేషధారులు అందరూ ఇలాంటి కోరికల వల్ల ఖచ్చితంగా ఈడవబడతారు. కానీ బుద్ధి కలిగిన కన్యకలకు మాత్రము ఆ ఆదరణకర్త వచ్చి ఆపుతాడు. నా మాట జాగ్రత్త వినాల. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దీస్ టెంప్టేషన్స్ ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్ ఫర్ ఎనీబడి. క్రీస్తుకు సైతం తప్పలేవు ఇవి. భూమి మీద ఉండగా ఇప్పుడు నీవు పొందుతున్న ఏ శోధన అయితే ఉన్నదో ప్రతి శోధన క్రీస్తు వారు అనుభవించి ఎదుర్కొని గెలిచారు ఆయన. దానికి మనకి వ్యత్యాసం ఎక్కడొచ్చిందంటే, ఈ రోజున సినిమాలు నీ ముందు ప్రదర్శించబడతా ఉంటాయి. నువ్వు స్త్రీవైనా పురుషువైనా సరే, శారీరకంగా నేను ఆకర్షించేవారు నీ ఎదుట పిల్ల పెట్టబడుతూనే ఉంటారు. కాలానుగుణంగా, సమయానుగుణంగా, ఎప్పుడు పోతే ఒక సందర్భంలో ఇంకో మరొక సందర్భంలో. కానీ నీవు నిజంగా బుద్ధి కలిగిన కన్యకు అని చెప్పుట గల ఏకైక రుజువేంటో తెలుసా? నీ దగ్గర ద కంఫర్టర్, ఆ ఆదరణకర్త నీ పక్కనే ఉండి అది చేయనీయకుండా నీ నెనవేళ ఆపుతా ఉంటాడు ఆయన. ఒకవేళ ఆదరణకర్త ఆపుచుండగా కూడా నువ్వు ముందుకు దాటిపోయినావంటే నువ్వు గుర్తుంచుకో, ఇమ్మీడియట్గా నువ్వు ఇంటర్మీడియట్ నుంచి 10వ తరగతి పడ్డావు. బుద్ధి కలిగిన కన్యకల నుంచి బుద్ధి లేని కన్యకలు జారిపోయావు. ఎందుకంటే బుద్ధి లేని కన్యకలు వారు పరిశుద్ధులు కాదు, నీతిమంతులు. ఆమేన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం గుర్తుందా? వాళ్ళు పరిశుద్ధులు కాదు, నీతిమంతులు. నీతిమంతుడు పడిపోతాడు, మళ్ళీ తిరిగి లేస్తాడు. కానీ పరిశుద్ధులు ఎన్నటికీ పడిపోరు. ఎందుకయ్యా అంటే వారి ఆదరణకర్త కాపాడుతాడు, ఆపుతాడు, చేయనివ్వడు. బిలాం అనేటువంటి ఒక ప్రవక్తకి కూడా దేవుడు ఒక ఆదరణకర్త వలె పోకుండా ఉండడానికి 3 మార్లు ఆపినప్పటికీ కూడా వాడు ఆగకుండా దాటి భ్రష్టత్వం వైపు అడుగులేశాడు. చివరికి వాడు అదే రీతిలో ప్రభు నిన్ను ఆపుతాడు. ఒకవేళ పాప నియమము నీ దగ్గరికి శోధించకుండా ఎవడు ఉన్నాడు? ఎందుకంటే శోధన అందరికీ ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. నీ ముందు అసభ్యకరమైనటువంటి చిత్రాలు రాక తప్పదు, అసభ్యకరమైనటువంటి మనుషులు కనబడక తప్పదు. నువ్వు తప్పు చేయడానికి నీవు ప్రేరేపించబడకపోయినా నిన్ను ప్రేరేపించే రీతిలో నీ చుట్టూ మనుషులు ఉండక మారు. కానీ నీ దగ్గర ఆదరణకర్త నిన్ను ఆపుతున్నాడా? ఆపినట్లయితే ఆ కార్యాలకి జరగవు. ఆపకుండా ఆ కార్యం అలాగూ చోటు చేసుకున్నది అంటే నువ్వు పరిశుద్ధుడిగా లేవు. నువ్వు నిజంగా ఎత్తబాటుకు నువ్వు ఇప్పటి వరకు కూడా నువ్వు ఇంతవరకు సిద్ధంగా లేవన్నట్లు. నువ్వు ఇప్పటికీ కూడా అయితే నీతిమంతుడువో లేదా వేషధర్మ అన్య పూర్తి అవిశ్వాసిగానే ఉండవచ్చు. మిగిలిన 3 వర్గాలే కానీ మొదటి వర్గం కిందికి రావు. ఆ ఆదరణకర్త హీ విల్ స్టాప్ డూయింగ్ ఫ్రమ్ దట్. అక్కడ ఖచ్చితంగా ఆదరణకర్త ఆపుతాడు. కొన్నిసార్లు కోపం వస్తుంది, చెయ్యిట్లో లేపి అక్కడ ఆపుతావా? ఆపారా? ఆదరణకర్త ఆపుతున్నాడయ్యా. ఏమంటున్నాడో తెలుసా? వద్దు, ఇది తప్పు, వాక్యాన్ని దాటిపోతున్నావు, ఆపుకో. ఆపేసావా? గుర్తుందా? కొన్నిసార్లు తిప్పుతున్నా కొన్ని సినిమాలు కనబడ్డాయి, నొక్కినట్టు నొక్కావు, ఒక 10 సెకండ్లు కానీ గుండెలో భయం కలిగా మూసేసావా? ఎందుకంటే జరుగుతారా తెలిసి చెప్తున్నాగా, మూసేసావా? ఆదరణకర్త నేను ఆపుతున్నాడు. ఆడు తమ్మునేలు పెట్టుడు అట్లా పెడతాడు. మళ్ళీ ఆడు పైన పిక్చర్ ఎట్లుంటుందంటే చూసేటట్టుగానే ఎత్తాడు. లోపల ఏముందో అని చూడాలన్న తాపత్రయం కలుగునట్లే వాడు పెడతాడు. వాడు నొక్కిన కొంత దూరం రాగానే బాంబు ఇదంటే జారిపోతుంది అని బండి ఎండకి వస్తుంది. ఎందుకు? ఆదరణకర్త ఆపుతున్నాడు ఆయన. అవునా? కానీ నీ ఆదరణకర్త ఎంతవరకు నీ పాప నియమాన్ని నియంత్రించినట్లుగా ఆయనకు నువ్వు లోబడి ఉంటున్నావు అన్నదానిపైనే నీవు పరిశుద్ధుల గుంపులో ఎంతగా సిద్ధపడుతున్నావు అనేది నిలబడతా ఉంటుంది. ఆమేన్. యోసేపు లాంటి ముందు అయ్యా పోతీఫర్ భార్య అందగత్తే, ఈ పిల్లోడు మోహించుడు కాదు, ఆమె చెప్పినట్టు వినకపోతే ఆ పిల్లోడిని ఏదైనా చేస్తానని చెప్పి ఆ పిల్లోడికి తెలుసు. అయినా సరే ఆ పిల్లోడు ఏం చేశాడు? దేవుడికి కూడా అవకాశం ఇలే.
కరెక్టేనయ్యా? దేవుడికి సైతము అవకాశాన్ని ఇవ్వకుండా దేవుని ఆత్మను పొందుకున్న వాడిగానే పూర్తిగా మలచబడి పక్కకి వెళ్ళిపోయాడు. అది ఈ టెంప్టేషన్స్లలో, శోధనలు జయించడంలో ది అట్మోస్ట్ టాప్ లెవెల్ ప్యూరిటీ. అది నా మాట జాగ్రత్త. అందుకే దేవుడి యొక్క ప్రవక్త దేవుడు అంటాడు, యోసేపు పరిపూర్ణతకు సాదృశ్యం అన్నాడు. మీకు గుర్తుందా? అబ్రహాం విశ్వాసానికి సాదృశ్యము, అంతేనా కదా? కృపకి ప్రేమకి తర్వాత సంపూర్ణతకి సాదృశ్యం. ఎందుకంటే యోసేపులోని ఏ విషయంలోనే సరే సంపూర్ణత చూడాలా. ఒక టెంప్టేషన్ జయించడంలో యోసేపు జీవితంలో అక్కడ సంపూర్ణత కనబడుతుంది. ఒక పిచ్చిది కనబడ్డప్పుడు చూసి అబ్బో వద్దులే, మన దేవుడు ఎక్కడ కొడతాడో, ఇది మంచిదే, తప్పని చెప్పడంలే, బట్ దట్ ఈస్ నాట్ ద కంప్లీట్నెస్. సంపూర్ణత కాదు. సంపూర్ణత అంటే అటువైపు ఇలాంటిది నేను చూడకూడదు, చూడదగినది కనబడుతుంది ఎలాగనే దాన్ని పక్కన పడేసి అక్కడ నుంచి పారిపోవటే సంపూర్ణత. దీన్ని చేరుకోవడం కొంత కష్టమే, కానీ మొయ్యవారికి ఆయన కాడి చాలా సులభమైనది. మొయ్యవారికి ఆయన కాడి చాలా సులభమైనటువంటిదే. పరిశుద్ధాత్మ ముద్రను పొందుకున్నా సరే, మరియు మీరు పుత్రస్వీకారం పొందబడినా సరే, మీరు బుద్ధి కలిగిన కన్యకులనబడే వర్గానికి సంబంధించిన వారైనా సరే, మీరు సెక్షువల్ థాట్స్తోనే కావచ్చు, ఇమ్మోరల్ థాట్స్తో కావచ్చు, లేదా భేదాభిప్రాయాల విషయాల్లో కావచ్చు, గద్దింపు విషయాల్లో కావచ్చు, మీరు ఖచ్చితంగా శోధించబడతారు. ఇది శోధించబడినంత మాత్రాన అయ్యా ఆత్మ లేదు, వీడికి ముద్ర లేదు. మొన్న మధ్యలో సంభాషణ నిన్నా, వేరే ఒక పాస్టర్ గారు ఊకి సినిమాలు చూసేదయ్యా అని అన్నారు నాతో. నా మాట వినండి. నేనే నా కలర్ చూసేదయ్యా అన్నారు కొంతమంది. అంటే వారి పాప నియమంలో వారు ఎంతగా జయించారో మనకు తెలియదుగా, అంతేనా? జయించారో మనకు తెలియదుగా. వాళ్ళు ఏ స్థాయిలో నిలబడినారో వారి పరిస్థితి ఏదో మనకు అవగాహన లేదు. మనం చేసుకోవాలి, మనం తీర్పు తెచ్చకుండా ఉంటే చాలు. మనల్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్గా సేఫ్టీలో ఫస్ట్ రూల్ ఏంటిది? ఐ సేఫ్, యూ సేఫ్, వి సేఫ్. తెలుసా మీకు సేఫ్టీ రూల్స్? ఇప్పుడు శిరోమణి సిస్టర్ గారు ఉన్నారు, కరెంట్ వేరు పెట్టుకుని అంటుంది. ఇప్పుడు నేనేం చేసినా, అయ్యో మా సహోదరని చెప్పి బర్రబర్రమైన ముట్ట, నేను చచ్చిపోతా, అంతేనా కదా? అంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను సేఫ్ ఉంచుకొని తర్వాత ఆమెను సేఫ్ ఉంచి తర్వాత మనందరం సేఫ్ అవ్వాలి. లేకపోతే అక్కడ ఒక పేషెంట్ ఇద్దరు పేషెంట్లు అవుతారు, అంతేనా కదా? భక్తులు కూడా అదే రూల్ అయ్యా. నువ్వు సేఫ్, నీ తర్వాత సేఫ్, మనమందరం సేఫ్. నువ్వు తీర్పు తీర్చకు, వాళ్ళు తీర్పు తీర్చనీయకు, మనం ఎవరు కూడా తీర్పు తీర్చబడకుండా ఉందాము, అంతేగా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొచ్చి ముందుకు సాగిపోదా. తర్వాత ఆయన అంటాడు, మై కంఫర్టర్ వుడ్ కీప్ మీ ఫ్రమ్ డూయింగ్ దాట్. అంటే అక్కడ చూడండి, చదువునాను. But I mean, if I did that and it happened that I did it or anything similar to it, and then I know the first thing is to say to my wife before I can say to God, forgive me. చాలు గమనించండి. దేవుడు తన ప్రవక్తను పలికింపజేసిన ఒక మాట చెప్తా చూడండి. పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రజలు, దేవుని ముద్రను పొందుకున్న ప్రజలైనా సరే, వాళ్ళు శారీరక సంబంధమైనటువంటి, నీతి సంబంధమైనటువంటి, కోప సంబంధమైనటువంటి, ఉగ్రత సంబంధమైనటువంటి, మరియు అంతేకాకుండా భేదాభిప్రాయాలకు సంబంధించిన విషయాలలో వారు ఎల్ల వేళల వారు శోధించబడుతూనే ఉంటారు. నా మాట వింటారా? శోధనలు రావట్లేదు అంటే దాని అర్థం నువ్వు మృతుడవి. నువ్వు సచ్చినుడికి ఏ శోధన ఉండదు. సచ్చినుడు కూడా ఎంత సినిమా ప్లే చేసిన వాడు చూడుగా, విన కదా, చచ్చిన వాడు అయిపోతాడు. అట్లా అందుకోసమే జాగ్రత్తగా గమనించాడు. ఇక్కడ నేను మరొక విషయాన్ని చూపిస్తా. ఆయన అంటాడు, నిజమైన యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, ద రియల్ బ్యాటిల్ గురించి మాట్లాడతాడు.
ఏంటి మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనటువంటివి కావు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఆ మొదటిగా చదివిన మాటను పట్టుకుని దేవుడి కాల ప్రవక్తలో మాట చెప్పింపజేసి ఏంటో తెలుసా? ద రియల్ బ్యాటిల్ టేక్స్ నాట్ ఫిజికల్లీ, ఇట్ ఈస్ మెంటల్ ఇన్ ద మైండ్. ద గ్రేటెస్ట్ బ్యాటిల్ దట్ ఎవర్ ఫాట్ కదా. ఈ లోకంలో ఎన్నడూ జరిగిన అతి గొప్ప యుద్ధం ఎక్కడ జరుగుతుంది? హృదయంలో జరుగుద్ది. అంటే ఇప్పుడు ఎవరెవరి హృదయాల్లో? బుద్ధి లేని కన్యకల్లోనా, వేషధారుల్లోనా, అవిశ్వాసుల్లోనా? ప్రతి ఒక్కరికి జరుగుద్ది, ఇంక్లూడింగ్ పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి సైతము, ముద్రించబడిన వారికి సైతము. వారి అంతరంగంలో యుద్ధం ఎల్ల వేళలా జరుగుతూనే ఉండి తీరుతుంది. ఆదాము అవ్వలు ఉన్నప్పుడు మరణ వృక్షము జీవ వృక్షం రెండు పెట్టబడగా తినాలా తినకూడదా అని ఆ యుద్ధం ఆ రోజున ఎలాగ జరిగిందో, అదే రీతిగా పరలోకంలో నూతన భూమి నూతన ఆకాశం వచ్చిన తర్వాత కూడా అక్కడ జీవనది పెట్టబడుతున్నప్పుడు వారి బలహీనతలు జయించడానికే ఆ జీవవృక్షపు ఆకులు వారికి స్వస్థత కలగజేసేవి. అంటే ఈ మనస్సులో జరిగే యుద్ధం ఎప్పటిదాకా ఉంటుంది? నా మాట మంచి వినాలా, నేను దేహ సంబంధంగా చెప్తలే. అసలు యుద్ధము బుద్ధి కలిగిన కన్యలకు బ్రెయిన్లోనే జరుగుద్ది, మనసులో హృదయంలో జరగాల. ఎప్పటి వరకు? సరే, ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? ఎక్కడ ప్రారంభమైంది ఇది? లుదియమ్మ గారు కూర్చుని మంచిగా ఎర్రగా నేను కూడా కూర్చుంటే బాగుంటుందేమో, నేను కూడా కూర్చుంటే నన్ను కూడా అందరూ పూజిస్తారేమో, నేను కూడా కూర్చుంటాను. అనాదిలో జరిగింది, అక్కడ స్టార్ట్ అయింది ఆ యుద్ధము. మా వాడు మొట్టమొదటిగా దేవుడికి ఎదురు తిరగడానికి మునుపు వాడి మనస్సులో, వాడి హృదయంలో మొట్టమొదటిగా ఓడిపోయినాడు. వాడి హృదయంలో దేవుని యొక్క సింహాసనం గురించి యుద్ధం ప్రారంభమైంది. వాడు హృదయంలో ఓడిపోయేసరికి అది ఆత్మలోకి వచ్చి ఆత్మలో నుంచి నిజంగా దేహరూపంగా అది మేనిఫెస్ట్ అయింది. అంటే ఆ యుద్ధము ఎప్పటి వరకు ఉంటుందంటే, దేవుడు ఎంతకాలం స్వతంత్రుడిగా ఉంటాడో అంతకాలం తన సృష్టిని కూడా స్వతంత్రులుగానే ఉంచుతాడు ఆయన. స్వతంత్రులుగా ఉన్న ప్రతి ఒక్కరికి మంచి చేయుడికి ఎంత అవకాశం ఉన్నదో చెడు చేయడం కూడా అంతే అవకాశం ఉండి, మంచిని అనుకునే వారిని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. మంచిని అనుకోవడానికి అవకాశం ఉంది, కానీ దాని అర్థం వారికి చెడు దూరంగా లేదు. రెండు సమానమైన దూరంలో ఉన్నాయి. ఏది తీసుకుంటామన్న దానిపైన ఆధారపడి, అంటే ఈ స్వాతంత్రత, ఈ శోధన ఎల్ల వేళల జీవితకాలం ఉంటూనే ఉంటుంది. ఒకసారి నూతన భూమి నూతన ఆకాశం రాగానే మనమందరం రోబోట్లం అయిపోయి అది చెడంటే తెలియకుండా నోట్లో ఏళ్ళు పెడితే కొరకలు వెళ్ళి పసిపిల్లలాగా మారిపోరు. అంటే అట్లా అనుకుంటారు. మరి పరిశుద్ధులు అయిపోయి పసిపిల్లలు అయిపోతారు అనుకుంటారు. అప్పుడు కూడా ఇప్పుడున్న ఇవే ఆలోచన తలంతులు అప్పుడు నిన్ను ఖచ్చితంగా శోధిస్తూనే ఉంటాయి. కానీ దుష్టుడు బంధించబడి నిర్మూలన చేయబడిన వాడు గనుక దాని స్థాయి తగ్గుద్ది అంతే. కరెక్టేనా? ఇప్పుడు సాతాను గారిని ఎవడగా శోధించింది? సాతాను ఎవడు ప్రేరేపించాడు? సరే, ఇప్పుడు నిన్నెవడు ప్రేరేపించాడు? సాతాను ఎవడు ప్రేరేపించాడు? ఎవడు లేడుగా. అక్కడ వాడి స్వతంత్రతలో నుంచి, వాడి స్వాతంత్రము, ఇండిపెండెన్స్ నుంచి, ఫ్రీడంలో నుంచి వచ్చిన అవకాశం అది. ఆ ఫ్రీడము ఎల్లవేళలా ఉంటుంది అంటున్నా. నా మాట గమనించారుగా. వాడు పడిపోయిన వాడు ఉండా లేకపోయినా సరే నువ్వు మంచిని చెడుని ఎన్నుకోవడానికి ఎల్లవేళ నువ్వు స్వతంత్రులవే. ఆ శోధన నీకు ఎల్లవేళ ఉంటుంది. ఇప్పుడు జయించలేకపోతే అప్పుడు జయించలేవు, అంతేనా? ఇప్పుడు జయించకపోతే అప్పుడు నువ్వు జయించలేవు. అందుకంటాడు నిజమైనటువంటి యుద్ధోపకరణాలు భౌతిక సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవే. అంటే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము ఖచ్చితంగా పరిశుద్ధులకు వచ్చి తీరుద్ది. ఆమెన్. మరొక మాట మొన్న చదివింది మరొకసారి చూద్దాం. అపోస్తలుల కార్యం 15:39, తొందరగా వేగవంతంగా. వేగవంతంగా రండి త్వరగా. అపోస్తలుల కార్యం 15:39. వారిలో
తీవ్రమైన వాదనలు కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయేది. అలా వినండి, వాదనలు పెట్టుకుని భేదాభిప్రాయాలు వేరువేరైనంత మాత్రాన వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు, వీరికి పరిశుద్ధాత్మ ఉంది అనే మూర్ఖమ మాటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా లేఖన జ్ఞానం లేదు. ఆమెన్. లేఖన జ్ఞానం లేదు. మొన్న చెప్పాను కాబట్టి షార్ట్కట్లో చెప్పేస్తా ఉన్నా. ఏది జరిగినా ప్రభు చిత్త ప్రకారం, నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది. ఇద్దరు పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వారైనను, ఇద్దరు పరిశుద్ధాత్మలు ఏకీభవించిన వారైనను ఏదైనా ఒక విషయంలో భేదాభిప్రాయం కలిగినప్పుడు వేరువేరుగా ఉండడంలో ఖచ్చితంగా తప్పిదం లేదు. అది వారి అభిషేకముల పైన కూడా ప్రశ్నించదగిన విషయం కాదు. ఆమెన్. అంతేనా కదా? ఇప్పుడు చెప్పండి. తర్వాత మరొక విషయం చూపిస్తాం మీకు. ఈ కాల ప్రవక్త పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాడా? ఆమేన్. ఆయన పుత్ర స్వీకారం చేయబడినాడా? అరే, 7వ సంఘకాలంలో ఉన్నటువంటి ఈ మొత్తం పంటలో ప్రథమంగా అల్లాడింపజేసిన పన ఆయనే. అంతేనా కదా? ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను మీకు, గమనించండి. 59-0706 59-0706 దానిలో 36వ పేర, థింకింగ్ ఆన్ అవర్ వే, మన సొంత మార్గంలో ఆలోచించుట. చక్కగా చెప్పాడుగా అంశం పేరు కూడా. ఇంకొంచెం ముందు రా తల్లి. ఐ సేడ్ అని ఇంక మరో పేర కదా దాంట్లోనే. ఐ సేడ్, నేను అన్నాను, జస్ట్ స్టే ఇన్ యువర్ ఆఫీస్ ఎ ఫ్యూ మినిట్స్ కదా. నేను అన్నాను, బ్రహ్నం గారు అంటున్నారు ఏమని, నువ్వు ఆఫీస్లోనే కొంత సమయం ఉండు అంటున్నాడంట. ఐ రష్ డౌన్ దేర్ అండ్ వెంట్ ఇన్ టు ద రూమ్. నేను వెంటనే పరిగెత్తి నా రూమ్లోకి వెళ్ళిపోయాను. ఐ సెడ్, నేను అన్నాను, అటార్నీ, ఓ లాయరు, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నేను ఒక విషయం చెప్పాలా. వెన్ యూ కాల్డ్ ఏ వైల్డ్ ఎగో, నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు కొంతకాలం కిందట, కొంత సమయం కిందట, ఐ వాజ్ దేర్, నేను అక్కడే ఉన్నా. నేను అన్నాను, ఐ సెడ్, నేను అన్నాను ఏమని, వెన్ యూ కాల్డ్, నువ్వు ఎప్పుడైతే నన్ను ఫోన్ చేసావో, యూ హ్యాడ్ మీ సో నర్వస్, నేను నిజంగానే నర్వస్ అయిపోయాను, బాధపడిపోయి కృంగిపోవడానికి కారణమైనది నీ ఫోన్ కాలు. ఐ హార్డ్లీ న్యూ వాట్ ఐ వాజ్ డూయింగ్. అలాంటి పరిస్థితుల్లో నాకు నేనుగా ఏం చేస్తున్నాను కూడా నాకు తెలీదు. ఐ వాజ్ ఆల్మోస్ట్ బిసైడ్ మై సెల్ఫ్, నేను అక్కడే ఉన్నాను. కానీ ఐ సెడ్, ఐ హ్యాడ్ మై వైఫ్ టు ఆన్సర్ లైక్ దట్, బట్ అంటే ట్యాక్స్ను గురించి ఆ లాయర్ ఫోన్ చేశాడు. ఏం బ్రహ్నం గారు ఉన్నారా? గడప ఇక్కడ ఉందనుకోండి, గడప దాటి లేనని చెప్పు. అలా ఆవిడ, వామ్మో వీడడు నన్ను ఎరికిచ్చిండి ఏందినా, లేడండి అన్నది పెట్టేసింది. తర్వాత పరిశుద్ధాత్ముడు లోపల ఎంతగా ఆయనలో ఒక ప్రేరేపణ కలగజేశాడంటే తట్టుకోలేకపోయి వెంటనే పరిగెత్తి ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ లాయర్ ఒప్పుకుంటున్నామని, నేను అక్కడే ఉన్నాను, ఎక్కడ నువ్వు ఫోన్ చేసేసరికి నాకు భయం కలిగింది, నాకు ఇబ్బంది పడ్డాను. ఆ ఇబ్బందులు నేను ఏం చేస్తానో నాకు తెలియకుండా పోవడం వల్ల నా భార్య చేత నేను అబద్ధం చెప్పించాను అంటాడు. తర్వాత చూడు ఏమంటాడు, అండ్ ఐ హ్యావ్ లైడ్ టు యూ అండ్ ఐ కాజ్ మై వైఫ్ టు లై. నేను అబద్ధం ఆడాను, నా భార్య చేత కూడా అబద్ధం ఆడిపించాను. అంతేనా? అబద్ధం ఆడితే పాస్టరేనా అసలు ఆయన? పాస్టరు నేను అబద్ధాలు ఆడుతాడు ఆయన అన్నారు ఎప్పుడన్నా? అయ్యా జాగ్రత్త. అవును, అబద్ధికుల రాజ్యంలోనికి పాలిభాగస్తులు కారు, కానీ ఆ అబద్ధం నుంచి వారు ఎలాగైనా క్షమాపణ పొందుకుంటున్నారో నీకు తెలీదు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ, నీ పుత్ర స్వీకారం జరిగించినప్పటికీ కూడా, ఎస్, పీపుల్ టెన్ టు లైవ్ సమ్ టైమ్స్, బట్ దే నీడ్ టు రెక్టిఫై స్క్రిప్చరల్లీ. పరిశుద్ధాత్మను పొందుకున్న, పుత్ర స్వీకారం జరిగిన, అబద్ధాలు అనే శోధన రాకమానదు, అవకాశాలు రాకమానవు, కొన్నిసార్లు తప్పిపోక మానదు. కానీ స్క్రిప్చరల్గా లేఖన ప్రకారం తమ సరి చేసుకోవాల్సిందే. వీటిని బట్టి వారి అభిషేకాలు మనం ప్రశ్నించడానికి లేదు, వారి పిలుపుల్ని, వారి ఎన్నికలు మనం ప్రశ్నించడానికి లేదు, అనుమానించడానికి లేదు. వి డోంట్ డూ దట్.
ఇది కాపర్ల గురించి మాత్రమే కదా, మన సహోదరి సహోదరులు అందరినీ గురించి. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, మొత్తం దాని గురించి రాస్తాడు ఆయన అక్కడ. అబద్ధాన్ని గురించి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ చెప్తూ ఉంటాడు ఆయన అక్కడ. నేను మరొక విషయాన్ని చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఏముందయ్యా చిన్న చిత్తగా అబద్ధాలు కూడా నడతలు కదా అనిపిస్తుంది. అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు మీకు మంచి బాంబ్లాస్టిక్ ఒకటి చూపిస్తా చూడండి. బాంబేసి ఒక మాట చూపిస్తా. 47-1207. 47-1207 అనుభవాలు అనే వర్తమానం, ఎక్స్పీరియన్సెస్. 14వ పేర దీనాన తెలుగులో ఉందా? ఓకే, గాడ్ బ్లెస్ యు. మనం చదివే ఏవి కూడా తెలుగులో ఉండవు, అందుకే మనం చెప్పే చాలామందికి బ్రహ్మపరిచే ఆత్మలా కనబడతాయి. అర్థంగా ఏం చేస్తాం? How it must have been so good to me to let me get my with such as that when even I would not make any believe in or not. Think them on, you see, because I knew the strength and the power of God. తర్వాత చదువునా. And how that God and me made right with that. దేవుడు నన్ను దాని చేత ఎలాగ ముందుకు వెళ్ళనిస్తాడో చూడండి. I do not know నాకు తెలీదు, ఎందుకంటే యేసు ప్రభు there was many mighty works అక్కడ చాలా గొప్ప కార్యాలు he could not do ఆయన చేయలేదు. because of their unbelief. వారి అవిశ్వాసం వలన దేవుడు యేసుక్రీస్తు వారు గొప్పదైనటువంటి కార్యాలు చేయనట్టుగా లేఖనంలో చూస్తున్నాం మనము. And look what he was. చూడు అక్కడ ఏమై ఉన్నదో ఆయన. Look at the power was in him. ఆయనలో ఉన్న శక్తిని చూడుము. And then verily with the gift of healing challenged anything. Merely with the gift of healing challenged anything, belief or unbelief. From honor. And he let me for 6 months get by with that. That we to break my heart. ఒక్క నిమిషం, జాగ్రత్త జాగ్రత్త, అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఏమంటాడు చూడండి, he let me for 6 months get by with that. 6 నెలలు దాని చేత నేను పట్టబడుటకు దేవుడు నన్ను అనుమతించాడు. అమీబిఎస్ఎస్ అనే వ్యాధి గురించి చెప్పిన జ్ఞాపకం ఉందా? 6 నెలలు మీ పాస్టర్ ఒక వ్యాధి చేత బాధపడడానికి ఏమంటారు? ఫస్ట్ ఈ 6 నెలలు ఎవడు స్వస్థత కోసం ప్రార్థన చేయించుకోడు ఆయన దగ్గరకు వచ్చి. కరెక్టేనా? ఇప్పుడు పాస్టర్ ప్రార్థన చేసేటప్పుడు అన్నాడు అనుకో, వీడు తగ్గికేడు రక్షణ స్వస్థత తెచ్చుకోలేదు, మాకేం చేస్తాడు వీడు? ఎవరు రాడు. వాస్తవమే కదా? అంతేనా? కానీ అది నీ పాస్టర్ కనుక ఎందుకు వచ్చిందో నీకు తెలియదుగా. ఇక్కడ ఈయనకి ఎందుకు వచ్చింది? అది ఆఫ్రికాలో ఉన్నప్పుడు దేవుడి యొక్క చిత్తంలో ఉందో లేదో తెలుసుకోకుండా కొంతమంది కాపర్లతో పాటు తన సొంతమైనటువంటి వ్యక్తిగత నిర్ణయాల చేత దేవుడి నడిపింపులో లేకుండా పోయిన దాన్ని బట్టి దేవుడు ఆ వ్యాధిని అప్పచెప్పి 6 నెలలు. నాకు పాస్టర్ గారు అన్నారు నాతోని, ఆయన కంటికి ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఆలోచిస్తాను, ఏందండి ఆలోచిస్తాను అంటే అన్నాడు, ఈ పాస్టర్ అండి ఈయన ఆపరేషన్ చేయించుకున్నాడు, మమ్మల్ని అద్దంటాడు ఏంది ఈయన అంటారు విశ్వాసులు అన్నాడు ఆయన. అక్కడ అన్ని రకాల వర్తమానాలు బోధించబడలేదు, కానీ మన దగ్గర అయితే బోధించబడ్డాయిగా. ఇక్కడ స్వస్థత దేవుడు మెడికల్గా ఇస్తాడు, నూనె ద్వారా ఇస్తాడు, వస్త్రాల ద్వారా ఇస్తాడు, గొప్ప విశ్వాసం ద్వారా ఇస్తాడు, తాకుట చేత ఇస్తాడు, వాక్యం బయలుపడంగా ఇస్తాడు, బాప్తిసం గుండా ఇస్తాడు, అమ్మా పాటల గుండా మ్యూజిక్ గుండా ఇస్తాడు, అమ్మా ప్రేమ చేతి ఇస్తాడు. ఇన్ని చెప్పినా సరే ఏదో సుకేష్ బ్రదర్ చేసాడు అందుకే జ్వరం వచ్చింది ఇన్ని చెప్పంగా కూడా. ఎక్కడో తీర్పు తీర్చడంలో ఈ పాప నియమాల గురించి అవగాహన లేదు. అరే యార్, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నా సరే, పుత్రస్వీకారం పొందుకున్నా సరే, కొన్ని సందర్భాలలో ఈ మైనర్ మిస్టేక్స్ చేస్తారు. అది మైనర్ మిస్టేక్స్ అయినప్పటికీ దేవుడు వారిని అంతగా ప్రేమిస్తున్నాడు కనుక అది చిన్నదైనడు శిక్షలో మాత్రం చాలా పెద్దగా శిక్షిస్తాడు వారిని. చిన్న తప్పిదమే, పోకూడని పాస్టర్లతో పోయినాడు, 6 నెలలు పడుకోబెట్టినాడు దాంతో. 6 నెలలు చూసారా? కొంచెం ముందురా. That week to break my heart when I see that what I had done, and I
చూడు అది చూస్తుంటే నా హృదయం పగిలిపోయింది. వెన్ ఐ సీన్ దట్ వాట్ ఐ హ్యాడ్ డన్, నేను ఏం చేశాను? నేను ఖచ్చితంగా నిలబట్టుకుని మీ ముందు నిలబడి బోధించే ప్రయత్నం చేశాను. నేను చేయలేకపోయాను. నన్ను అక్కడికక్కడే కరిగింపజేసింది పుల్పిట్. నేను అక్కడ ఆ యొక్క రంగస్థలం పైకి వచ్చాను. నేను అక్కడ చూస్తున్నాను నేను పుల్పిట్ దగ్గరకు వచ్చి బిలాము అనేటువంటి ప్రవక్త ఎంత చెడ్డవాడో బోధిస్తున్నా నేను అదే బిలాము యొక్క షూలో నేను నిలబడ్డాను అన్నాడు ఆయన. కాల ప్రవక్త, 7వ సంఘాల దూత, పరిశుద్ధాత్మను పొందుకున్న ఆయన, ముద్రలో ఉన్న ఆయన, పుత్ర స్వీకారం జరిగించబడిన ఆయన బిలాము నడిచి నడకలు నడిచిండంట. ఇంతకే ఆయన బుద్ధిగల కనేకేనా? అంత డౌట్ ఎందుకయ్యా? అయ్యయ్యో, ఈ వర్తమానం మనం కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. బుద్ధి కలిగిన కన్యకల్లో పాప నియమములు, వారి హద్దులు చూడాలి మీరు. అది ఎక్కడి వరకు పనిచేస్తుందో చూడాలా. ఈ 4 వర్గాలలో పాప నియమం, దైవ నియమం ఎలా దైవ తర్వాత చెప్తా. పాప నియమం ఎలా పనిచేస్తుందో చెప్పిన తర్వాత చివరికి ప్రతి పాపములో క్షమించబడే పాపానికి క్షమించబడని పాపానికి వ్యత్యాసం చూపిస్తా. అప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్త పడగలుగుతారు. నా మాట వింటున్నారా? ఎస్. పరిశుద్ధాత్మతో నింపబడ్డంత మాత్రం వాడు కోప్పడకుండా ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన మాత్రాన గద్దించకుండా ఉన్నాడు. అంతేనా? పరిశుద్ధాత్మ ఈ పుత్ర స్వీకారం ముద్రను పొందుకున్న ప్రజలు చేసిన కార్యాలు చెప్తున్నాను నేను మీకు. ప్రవక్త అంటాడు, నేను బిలాము యొక్క షూలో ఉండి నడిచిస్తున్నాను నేను. తర్వాత అంటాడు చూడా, నేనేం చేస్తున్నానంటే దేవుని దూతే దిగొచ్చి నేను చేస్తున్న కార్యాలు చేయొద్దని నాకు చెప్పాడు దూత. నేను ఆశ్చర్యపడుతున్నా. ఆయన ఆ పని చేసిన తర్వాత 6 నెలలు ప్రవక్త గారికి ఒక్క దేవదూత దర్శనం జరగలే. 6 months. బయటకు తీసుకెళ్ళండి. 6 నెలల వరకు కూడా దేవదూత దర్శనం జరగకుండా ఈ కాల ప్రవక్త ఉన్నాడు. ఆయన అభిషేకాన్ని కానీ, ఆయన పిలుపును కానీ, ఆయన ముద్రను కానీ, ఆయన పుత్ర స్వీకారాన్ని కానీ ఎవడన్నా ప్రశ్నించగలుగుతాడా అంటే ఆలోచన చేయండి. ఎస్, ఎంతగా బుద్ధి కలిగిన కన్యకలైనప్పటికీ సరే, సంపూర్ణత్వాన్ని పొందుకున్నప్పటికీ కూడా మైనర్ థింగ్స్, చిన్న చిన్న తప్పిదాలు చేయక తప్పదు. దానికి భారీ మూల్యాన్ని దేవుడు క్రైస్తవ వారికి అప్పచెప్పక తప్పదు. దయచేసి ఇంకోసారి పరిశుద్ధులే కనబడిన వారు కొంత గట్టిగా సర్రని మాట్లాడగల వాళ్ళ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పరిశీలించి ప్రశ్నించబాకండి. ఎందుకంటే విశ్వాసులకు ఒక్కొక్కరికి కాపర్లకు సైతం ఉన్న చెడ్డలు వాటివి. గట్టిగా మాట్లాడితే చాలు, ఖండిస్తే చాలు, ప్రజలకి వారి యొక్క అప్పటిదాకా మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈయనేం పాస్టరు, ఈడేం భక్తి, లేకపోతే ఈడేం బ్రదరు, 2 సార్లు బాప్తిసం తీసుకున్నాడు, 2 సార్లు బాప్తిసం తీసుకున్నాడు. దేనికి? కోప్పడితేనే బాప్తిసం ఎగిరిపోయిందా? సరిచేసి అరవగానే వారి పరిశుద్ధత కారిపోయిందా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు కోప్పడదని ఎక్కడ రాసింది? అసలు బుద్ధికెళ్ళే కన్యకలు ఖచ్చితంగా కొన్ని మైనర్ చిన్న చిన్న తప్పిదాలు చేస్తారు అని ఖచ్చితంగా రాయబడి ఉందిగా. దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పలేదా? కానీ అయినా సరే ఈ చిన్న చిన్న వాటిని బట్టి నేడు మన పాస్టర్లలో గుంపులు తయారైనాయి. ఒకటి కలకత్తా గుంపు అని, ఇంకోటి బెంగాల్ గుంపు అని. ఇవి లేవు కదా బ్రదర్ అంటే ఉన్న పేరు చెప్తే ఫీల్ అవుతారు, అందుకే వేరే వేరే పేర్లు చెప్తున్నా. ఒకటి కలకత్తా, ఒకటి బెంగాల్, ఇంకోటి గుజరాత్. మనకు అనవసరమయ్యా. మనం కట్టుచున్నది ఒకరోజు పరీక్షించబడుతుంది. మనం కడుతున్నది అగ్ని పరీక్షకు నిల్చున్నట్లుగానే కడుతున్నాం. మనం ప్రతి మూలకి 4 మేకులు కొడుతున్నాను నేనైతే. నా మాట వింటున్నారా? మూలకి 4 మేకులు కొడుతున్నా, పడిపోకుండా. అవకాశం లేదు పడేదిగా. నెమ్మదిగా కట్టుకున్నా సరే,
బలంగా కడదాం. వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ సమస్య ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాలను బట్టే నేడు గుంపులుగా మారిపోయినారు, వ్యత్యాసాలు వచ్చాయి. ప్రజలు ఎంత విచిత్రంగా ఆలోచన చేస్తారంటే, పరిశుద్ధుడు అంటాడు ఆ సహోదరు అట్లా చేయొచ్చా, ఈ సహోదరుడు ఇట్లా చేయొచ్చా, ఆ కాపురు ఇట్లా చేయొచ్చా? అరే నీకు పాపనేమని గురించి నీకు అవగాహన లేదు. నువ్వే వాక్య విషయంలో పిల్లబచ్చగాడివి, తనకూడదులే కానీ పసిపిల్లోడివి. దాని గురించి అవగాహన లేని వాళ్ళు తీర్పు తీర్చడంలో మాత్రం ముందుకు వచ్చి నిలబడతారు. కరెక్టేనా? నెవర్ జడ్జ్ ఎనీబడి, యూ డోంట్ నో. దేవుడు తన ఆత్మచేత తన పిల్లల్ని, తన యొక్క కాపురుల్ని ఎట్లా నడిపిస్తాడో నీకు తెలియదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎ గుడ్ రీజన్. అట్లని చెప్పేసి వాక్య విరుద్ధంగా నడుస్తున్న కాపురులు లేరని చెప్పట్లే, అలాంటి విశ్వాసం లేరని చెప్పట్లే. సమస్య ఏంటంటే అలాంటి వారిని చూసి యు ఆర్ జడ్జింగ్ ఈవెన్ ద రైట్ వన్స్. అట్లా చేయకూడదు. నా మాట వినండి. ఇట్లాగే 1963 దాటేసింది. 63 ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇక తన దగ్గరికి వస్తున్న విశ్వాసాల సంఖ్య పడిపోయింది. వస్తున్న లెటర్ల సంఖ్య తగ్గిపోయింది. మీటింగ్లకు ఎవరు పిలవట్లే. ఆయన ఏం చేశాడు, కొంత డబ్బు తీసుకొని మరలా వెళ్ళి ఒకప్పుడు ఏ ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేశాడో మళ్ళీ అదే పని చేసుకొని బతుకుతాను అని చెప్పి ఆలోచన చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. ఆయన అంటాడు, ఐ హ్యావ్ లాస్ట్ మై ఫీలింగ్ టువర్డ్స్ మై ఫ్లాక్. నా మంద పైన నాకున్న ప్రేమ తగ్గిపోయింది అంటాడు. నేను వెళ్ళి నా పని చేసుకుంటాను, నేను సేవ చేయను, ఇంకా నేను ఉన్నానని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడే కదా దేవుడు బ్రహ్మ అనేటువంటి ఆ పేరు కింద అక్షరంలో అన్ని ఎత్తులు కలిగిన ఒక కొండను చూపించి ఎటర్నల్ సైన్, నిత్యత్వ సూచన చూపించింది. నేను అడిగేది ఏంటంటే, నిజంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపబడితే కనుక మందను వదిలేసిపోతాడు ఎక్కడన్నా? ముద్రను పొందుకుంటే కనుక, అయ్యా పుత్రస్వీకారం పొందుకుంటే సేవ వదిలేసిపోతాడు ఎవడైనా? ఆడు సేవ వదిలేసిపోయాడంటే ముందు నుంచి ఆడు సేవకుడు కాదన్నట్టు. అంటే విశ్వాసం మాటలు చెప్తున్నా. ఏంటది కరెక్టేనా? ఎస్ ఆర్ నో? సేవను వదిలేసిపోతామంటావేమి అంటే ఈ నిజంగా సేవకుడు కాదు, నిజంగా ప్రవక్త కాదైనా. పరిశుద్ధాత్మ లేదు, బాప్తిజం కలగలే ఆయనకి, పరిశుద్ధాత్మ పుత్రస్వీకారం జరగలే. ఈ సందర్భం నేను చెప్తున్నా చూసారా, ఈ సందర్భం జరుగుతున్నప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి 3వ ఇంట్లోకి వచ్చేసాడు. అప్పటికే పుత్రస్వీకారం సంపూర్ణంగా జరిగించబడుతుంది అక్కడ. అప్పటికి చోటు చేసుకున్న విషయము, దాన్ని బట్టి ఇప్పుడు నేను జడ్జ్ చేయాలా? నేను ఈ విషయం చెప్పలేదనుకో, ఇదే విషయాన్ని ఒక కాపర్లో చూశారనుకోండి, ఫస్ట్ మాట అదే వస్తుంది మనకి. ఒక కాపర్ అయితే మందనట్లు వదిలేసిపోతాడా? ఒక కాపర్ అయితే అట్లా సేవను వదిలేసి తిరుగుతాడా అంటామానమా? మీరు చెప్పర్లే ఇక. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొంచెం ముందు చదువు నాన్న. చాలు తల్లి. ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఆ బ్యాచ్లో, ఆ గుంపుల వర్గంలో ఉన్నప్పటికీ కూడా పాప నియమంలో వారు ఎంతవరకు పనిచేశారో చూసారా? మీకు అర్థమైందిగా. కోప్పడతారు వాళ్ళు, శారీరకంగాను నీతితో, ఇమ్మోరల్ థాట్స్తోనూ రకరకాల ఆలోచనలతో వారు ఎలా వెళ్ళో శోధించబడుతూనే ఉంటారు. కరెక్టేనా? వారికి అప్పచెప్పబడిన బాధ్యతను తప్పించుకొని తిరుగుతారు వాళ్ళు. కరెక్టేనా? ఇప్పటిదాకా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. వీటి వలన మీరు వారిని ప్రశ్నించడానికి కానీ, వారి యొక్క అభిషేకాన్ని, వారి పిలుపు మనం ప్రశ్నించి వారికి ఆత్మ లేదని చెప్పడానికి వీల్లేదు. కానీ దేవుని యొక్క లేఖనాలు మాత్రము ఇదిగో నీతిమంతులుగా కాకుండా పరిశుద్ధులుగా ఉంటూ బుద్ధి కలిగిన కన్యకలుగా ఉండేవాళ్ళు ఇదిగో ఈ లిస్టు నుంచి, ఈ పాపాల నుంచి మాత్రం దూరంగా ఉంటారని చెప్పాడు. తీయండి కొరింథీ రాసిన పత్రిక, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. వేగవంతంగా, సమయం అయిపోవచ్చింది. ఎందుకంటే నా మాట జాగ్రత్తగా వినండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి.
కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. జాగ్రత్త. ఇలాంటి వాటిని జరిగిస్తూ సౌలు ఎలాగున పాప నియమంలో చిక్కుబడి ఒక పాపానికే సంపూర్ణంగా విసర్జించబడిన బ్యాచ్లో మీరుంటే ఇక్కడ చెప్పబడిన వాటిలో ఏ ఒక్క తప్పిదం చేసినా మీరు పరలోక రాజ్యంకి రారు. నా మాట జాగ్రత్త విన్నారా? కానీ దావీదు బ్యాచ్ వేరు, చెప్పాగా. సౌలులో ఒక చిన్న తప్పిదానైనా సరే దేవుడు ఎవరు కూడా సహించడానికి ఇష్టపడలే. అక్కడ జరిగిన తప్పిదం వెనకాల కారణాన్ని కూడా చూడలేదు. నా కోసమే తెచ్చాడుగా అని కూడా అనుకోలే ప్రభు. కారణాన్ని కూడా వెతకాడు. తప్పు తప్పే. ఈ లిస్టులో నుంచి బుద్ధి కలిగిన కన్యకలు ఎలవెల్ల తమను తాము దాచిపెట్టుకుంటారు. బుద్ధి కలిగిన కన్యకలు దీన్ని ఎలవెల్ల జయిస్తూనే ఉంటారు. దీనిలో పడుతూ లేస్తున్నావంటే మిగిలిన 3 వర్గాలు ఏదో వర్గం అవుతుంది, కానీ బుద్ధి కలిగిన కన్యకల వర్గం మాత్రం కాదు ఇది. నా మాట జాగ్రత్త విన్నారా? దాంతోపాటు మరొక చిన్న లిస్ట్ యాడ్ చేసుకోండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. నేస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి. యారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, రోగులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. గమనించండి. ఈ లిస్టులో నేను మీకు కొన్ని లిస్టులు చెప్పా. ఏది పరిశుద్ధుల్లో చూసింది, బ్రహ్మంగారిలో చూసింది, ముద్రలు పొందుకున్న వాళ్ళు చూసిన వారు దేవుణ్ణిలో ఉన్నామనుకుంటున్న వారి సొంత ఆలోచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని దేవుడు బట్టి క్షమించాడు. కరెక్టేనా? వారికి అప్పచెప్పబడిన బాధ్యతల్లో నుంచి వారి కలిగిన కొన్ని కారణాలను బట్టి తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతే కూడా దేవుడు బట్టి క్షమించి సరి చేసుకున్నాడు. అంటే ఏ తప్పిదాలు పరిశుద్ధుల్లో ఉంటాయి, ఏ తప్పిదాలు ముద్రను మరియు పుత్ర స్వీకారం పొందుకున్న వాళ్ళలో ఉంటాయి, ఏవి వారిలో ఉండవో స్పష్టత కలిగి ఉండు. ఇప్పుడు గలతీలో చదివింది, కొరింథీలో చదివింది, ఈ లిస్ట్ మాత్రము ఉందా? బుద్ధి కలిగిన కన్యక బ్యాచ్ మాత్రం కాదు. క్లియర్, అది బౌండరీ. దానికి దట్ ఈస్ అ బౌండరీ టు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద వైజ్ వర్జిన్స్. నా మాట విన్నారా? బుద్ధి కలిగిన కన్యకలకు ఈ పరిధిని గుర్తుంచుకో. గలతీలో ఉన్నటువంటి ఆ శరీర కార్యములు, 1 కొరింథీలో ఉన్నటువంటి ఇక్కడ చెప్పిన ఈ కార్యాలు, ఇవి వాటి బౌండరీస్. వాటిని తాకరు కూడా తాకరు వీళ్ళు పరిశుద్ధులు. దాంట్లో ఏ ఒక్కటి నీలో ఉందా? జాగ్రత్త. నువ్వు ఇంకా బుద్ధికెళ్ళి కన్యకల బ్యాచ్లకు నువ్వు రాలే, తొందరగా రా. బుద్ధికెళ్ళిన కన్యకలు కోప్పడతారు, తప్పేం లేదు. వాళ్ళు సరి చేస్తారు, గద్దిస్తారు, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. సమ్ టైమ్స్ దే లాయ్, అబద్ధాలు ఆడతారు, కానీ వెంటనే లేఖన ప్రకారం సరి చేసుకుంటారు. కానీ అక్కడ నిలిచిపోతూ వీటి వైపు మరల పడిపోతున్నామా మనం ఈ బ్యాచ్లో లేనట్టు నీ పైన పాప నియమము ఏ వర్గ రూపంలో పనిచేస్తుందంటే బుద్ధి కలిగిన కన్యకలపై పనిచేస్తున్నట్టు కాకుండా మిగిలిన 3 వర్గాలపైన పాప నియమం ఎలాగో పనిచేస్తుందో అలాగూ నీ పైన పనిచేస్తేనే మరల రాయబడిన తప్పిదాలను మరల జారిపోతున్నట్లు. నా మాట వింటున్నారా? నా పైన పాప నియమం లేదు నాకు అంటే నేను బుద్ధి కలిగిన కన్యకని అర్థం. ఆమేన్. ఇప్పుడు పాడతారా పాట? పాప నియమమును కొంచెం దూరముగా చేసి. ఎంత? కొంచెమా బహువా? బహుదూరం ఎవరికో తెలుసా? బుద్ధి కలిగిన కన్యకకే. అందుకే ఆ పాట కావాలని పాడిచ్చా. పాప నియమము బహుదూరం జరిగింది ఎవరికంటే బుద్ధి కలిగిన కన్యక బహుదూరం జరిగింది. బుద్ధి లేని కన్యకలకు కొంచెం దగ్గరుంది, వేషధారులకు బాగా దగ్గరుంది, అవిశ్వాసాలకు మొత్తంలో నిండిపోయింది. అంతేనా? అందుకే ఆ పాట కావాలని పాడిపించాం స్టార్టింగ్లో.
పాప నియమమును బహు దూరముగా చేసి పాప నియమమును బహు దూరముగా చేసి పావన ఆత్మతో పరిపూర్ణమై పాద పద్మము పాద పద్మము ప్రభువా నీలో నివసించుట ప్రభువా నీలో నివసించుట. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నీలో నివసించుట. ఎక్కడ ఏ స్థాయిలో నివసిస్తున్నావు? బుద్ధిగా కన్యాకనా, బుద్ధి లేని కన్యాకనా, వేషధారిగానా, అవిశ్వాసిగానా? అందరూ రెస్ట్ ఇన్ పీస్, అందరూ ప్రభువుని నిద్రిస్తున్నారు. కానీ ఏ స్థాయిలో నివసిస్తున్నావు ప్రభువులో? ప్రభువులో ఎంత స్థాయిలో నివసిస్తున్నావో అంత దూరంగా నీకు పాపనియమం దూరం జరుగుతుంది. ప్రభువుకు అతి సమీపస్తులైన వారికి పాపనియమం అతి దూరంగా జారిపోతుంది. దావీదు అత్యంత దగ్గర జీవించిన వాడు కాబట్టి వ్యభిచారం చేసిన వాడైనా సరే క్షమించబడి నిర్దోషిగా పేరు పొందినాడు ఆయన. ఎందుకంటే ఆయన పైన పాపనియమం పనిచేయదు సరిగ్గా. దేన్ని బట్టి పనిచేయదు? దాని అయ్యో మళ్ళీ ఇది పాపం చేయడానికి ముఖ్యం కాదు. నేను చెప్తున్నా, పాప నియమం ఎప్పుడు పనిచేయదో ఆ విషయాలు నేను ఈ వర్తమానం యొక్క చివరి భాగంలో చెప్తా. పాప నియమము నిజంగా బుద్ధి కలిగిన కన్యకల పైన సైతము ఎందుకు పని చేయలేదన్న విషయము ఇట్స్ అ మిస్టరీ. అది తెలుసుకోవాలా. అది తెలియకుండా నేను బుద్ధి గల కనుక ఏం చేసినా క్షమిస్తాడని చెప్పేసి తిరిగావు, చచ్చిపోతాం. అంతేనా కదా? నివసించండి ప్రభువులు అతి దగ్గరగా సమీపంగా నివసించండి. దేవుడు దీవించును గాక. కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే ప్రభువా నీలో నివసించుట ప్రభువా నీలో నివసించుట నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన శుభాకాంక్షలతో సిద్ధమౌది నూతన శాలమై సిద్ధమౌది ప్రభువా నీలో నివసించుట ప్రభువా నీలో నివసించుట. మోకరించుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, నిజముగానే ప్రభా పాప నియమము మాకు బహుదూరంగా జరగాలంటే దాని గురించి మేము అవగాహన కలిగి మీకు అత్యంత సమీపస్తులుగా మేము మారునట్లుగా మా అందరిపైన కూడా ప్రభువా నీ గ్రహింపు శక్తిని నీ పరిశుద్ధాత్మక ముద్రలు మా పైన కుమ్మరించండి ప్రభువా. దైవ నియమములకు అత్యధికంగా లోబడుచున్న వారిలోనే పాప నియమము బహుదూరముగా జరుగుతుందన్న విషయమును మేము గ్రహించలాగిన సహాయం దయచేయండి. ఏ కార్యములను బట్టి అయితే నాయన ఇంతవరకు ప్రభు మా ఎదుటిగా ఉన్నటువంటి పరిశుద్ధులను ప్రజలను నీ సేవకులను మేము తీర్పు తీర్చి ఉన్నామో ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి నాయన. ప్రభువా నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తియు
ఆత్మ సంచారమును ముద్రయు పుత్ర స్వీకారమును గురించి మేము నిజంగానే తండ్రి ప్రభ ఎరుగుటలో ఏ ఏ విషయములను ప్రభావ పరిగణలోకి తీసుకోవాలో మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ఏ ఏ విషయములను బట్టి మమ్మల్ని మేమే సొంతంగా ప్రభా స్వకీయంగా ఎలాగూ కొలుచుకొని మా క్రీస్తులో మా స్థానమును గుర్తించినట్లుగా మాతో బయలుపరిచిన సమస్తమును బట్టి మీకు వందనాలు ప్రభు. నీ ప్రియమైన పిల్లల్లో దయచేసి ప్రభా వీరందరూ కూడా ప్రభా నాయన మేమందరము కూడా నాయన బుద్ధి కలిగిన కన్యకల యొక్క వర్గంలో ఉండేలాగా కృప చూపించండి, సహాయం దయచేయండి, బలపరచండి, స్థిరపరచండి నాయన. వేసినటువంటి విత్తనములు ప్రభువ నాయన వీరి యొక్క ఈ స్వాతంత్రమును దేహ సంబంధమైన కార్యములకు ఆస్పాదము చేసుకోనకుండా ఉండలాగున వీరిపైన మీ రక్షణను ఉంచండి ప్రభువ. మీ కనికరమును శక్తిని బలమును ప్రభువ వీరి పట్ల కనపరిచి నీ నామానికి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోనమని రేపటి దినం జరగబోతున్న ఆరాధనలో కూడా తోడుగా ఉండమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దీవించును గాక.